అందరికీ నమస్కారం. జనరల్గా ఇలాంటి అంశాల మీద ఎక్కువసేపు లాగి మీ యొక్క టైంని వృధా చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ తప్పదు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి వాటి పట్ల రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా నాకు గోవింద సేవ అడ్మిన్కి తవాస్మి చక్రధర్కి మధ్య వ్యక్తిగతంగా కొంత రప్చర్ నెలకొంది. ఎక్కడో మొదలై ఎటో వెళ్తోంది. ఎప్పుడు ఆగుద్దో తెలియదు. మొత్తానికైతే వాడివేడిగా సాగుతోంది. ఇదేమైనా హిందూ ధర్మానికి ఉపయోగకరమా కాదా అనేది చూస్తున్న మీరే తేల్చాలి. నిన్న నా మీద మళ్ళీ ఒక వీడియోని పెట్టారు. జాతీయవాదం ముసుగులో అని చెప్పేసి వీడియో అంటే లైవ్, ఆల్మోస్ట్ ఒక 3 hours డ్యూరేషన్ ఉన్నటువంటి లైవ్ ప్రోగ్రామ్. సరే, అంత మొత్తం వీడియో మనం చూడలేం కదా. కానీ కొంతమంది మిత్రులు, మన టీము ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడక్కడ కొన్ని పాయింట్లని తీసుకొచ్చి ఇంత దారుణంగా మీ పైన ఎలిగేషన్స్ ఎలా చేస్తున్నారు, అసలు బేస్లెస్ సెన్స్లెస్ కామెంట్స్ ఇవి, దీని మీద మీరు ఇమీడియట్గా ఒక రియాక్షన్ అయితే ఇవ్వండి అంటే ఎస్, ఐ నీడ్ టు. అలాగే ఈ మొత్తం వీడియో మీద ఖండాలుగా వాళ్ళు నన్ను ఖండించేశారు అంటున్నారు కనుక ఆ ఖండాల్ని నేను మళ్ళీ ఒక్కొక్కటిగా జత చేసి దాన్ని నేను ఖండించే ప్రోగ్రాం పెట్టుకుంటాను. 4-5 భాగాల్లో రావచ్చు, లేదా 10 భాగాల్లో రావచ్చు. మొత్తానికైతే ఈ 3 గంటల వీడియోని ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే కనుక మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈ ముసుగులో గుద్దులాట వద్దు. పలానా వ్యక్తి ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు, నేను డైరెక్ట్గానే పేర్లతో చెప్తూ ఉన్నాను. తవాస్మి చక్రధర్, గోవింద సేవ అడ్మిన్. ఐ డోంట్ నో హర్ రియల్ నేమ్ కనుక నేను దాని గురించి మాట్లాడను. గోవింద సేవ అడ్మిన్ అనే అంటాను. ఇక ఈ లైవ్లో వీళ్ళు తేల్చాలనుకుంటుంది ఏంటో, తేల్చిందేంటో నాకు తెలియదు. మొత్తంగా జాతీయవాదం ముసుగు వేసుకొని నేనేదో దందా చేస్తున్నానంట. ఏంటో దందా? నోరు ఈశ్వరుడు ఇచ్చాడు కదని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడేస్తే ఎలాగా? నేను చేస్తున్న తప్పులేంటి ఎక్స్పోజ్ చేయండి, నన్ను ఆధారాలు చూపించండి. అలా కాకుండా ఈ తిట్టడాలు ఏంటి? దూషించడమే. అసలు కొద్ది నెలల క్రితం మన చిన్నజీర స్వామి వారు వీడియో ఒకటి, అలాగే సామవేదం షణ్ముఖ శర్మ గారి వీడియో ఒకటి, రెండింటిని ప్లే చేస్తూ సంప్రదాయ భేదాలు మనకొద్దు, హిందుత్వంపై ఎప్పటికీ అనేక దాడులు జరుగుతున్నాయి కనుక అని నా మనసు కనిపించింది చెప్పా. దట్స్ టోటలీ మై ఒపీనియన్. కానీ వీళ్ళు అప్పటి నుంచి కూడా నన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ముందుగా వాళ్ళు చెప్పినట్లుగా నేను నిజంగానే ఫోన్లు చేసి అనియా, ఇప్పుడు ఇది సంప్రదాయాల మ్యాటరు, నీకు అస్సలు నాలెడ్జ్ లేదు, నువ్వు మాట్లాడకు. తవాస్మి చక్రధర్ ఫోన్ చేసేవాడు. ఆయన చెప్తున్నాడు, నేను బిజీగా ఉన్నా ఆయనకి ఫోన్ చేశాను. ఎవడు చేయమన్నాడు నీకు? ఈ ఎక్స్ట్రాలే నాకు నచ్చవు. ఎందుకు తవాస్మి చక్రధర్ని గట్టిగా పరుషంగా మాట్లాడుతున్నానో వీడియో ముగిసేసరికి మీకు అర్థమవుతుంది. అంటే అంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. అయితే నాకు ఫోన్ చేసి ఇది అది ఇంకా ఇప్పుడు మీ వెర్షన్ మీరు వినిపించేసి ఇదిగో ఇక రేపటి నుంచి ఇందులో ఇన్వాల్వ్ కాకు. కరెక్టే, కానీ నేను మాట్లాడింది ఏముంది ఇందులో తప్పు? ప్రవచనకారులను ప్రశ్నించుకోండి, తప్పు లేదు. దూషించడం తప్పు, విమర్శించుకోండి, తప్పు లేదు. వెక్కిరించడం తప్పు. ఇదే కదా నేను చెప్పింది. ఇది చెప్తూ ఇటు పాయింట్స్ చెప్పాను. వచ్చాడు శ్రీ వైష్ణవులకి వ్యతిరేకి. అసలు వైష్ణవ శైవ అని ఎలా పెడతావు? అసలు నేనే టైటిల్ పెట్టాలో మీరే చెప్తారేంటి? నాకు అర్థం కాదు. అవగాహనతోనో అవగాహన రాహిత్యంతోనో నేను ఒక టైటిల్ పెట్టాను అంటే అసలు టైటిల్స్ థంబ్నెయిల్స్ గురించి ఈవిడ మాట్లాడుతుంది చూడండి. ఆ అంగం ఎలా నొక్కాలో తెలుసా అన్నట్లుగా ఉంటుంది. దౌర్భాగ్యకరం. అసలు నాకు నీతులు చెప్పకండి. యూట్యూబ్లో ఏ టైటిల్స్ పెట్టాలి, ఏ వీడియోస్ చేయాలి. నిజంగా శ్రేయోభిలాషుల్లాగా ఒక స్నేహం నిజంగా మీ మనసులో ఉంటే ఆ చెప్పే విధానం వేరు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒక రకమైనటువంటి అగ్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అంత ప్యానిక్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు మీరు? కామ్ అండ్ కంపోజర్గా ఎందుకు ఉండలేరు? సరే, మీరు ఎలా ఉండాలో నేను చెప్పడం ఏంటి, కానీ జనం చెప్తారు, జనం పెర్ఫెక్ట్గా చెప్తారు. అలా వీళ్ళు దాడి చేయడం మొదలుపెట్టి అది వ్యక్తిగతంగా ఎక్కడ మొదలైంది? ఇది సంప్రదాయాలు, ఆ కాన్సెప్ట్ల నుంచి. సింపుల్ అండి. ఇప్పుడు స్మార్త సంప్రదాయం ఉంది. ఆ స్మార్త సంప్రదాయానికి అగెనిస్ట్ వీళ్ళు అంటే గోవింద సేవ, తవాస్మి చక్రధర్, వీరిద్దరి గురించి. ఇంకొకరు ఉన్నారు కనకరాజు, ఇతరుగాడు కూడా స్మార్త సంప్రదాయానికి ఎగెనిస్ట్. అలాగే నేను గతంలో చేసినటువంటి ఎలిగేషన్స్లో భాగంగా బ్రాహ్మణులకు కూడా ఎగెనిస్ట్ ఈవిడ. సరే, అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే తప్పకుండా నేను ఏది ఆధారం లేకుండా మాట్లాడను, అది భవిష్యత్తులో చెప్తాను. అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ ఆవిడ వీడియోలో ఉన్నటువంటి అంతర్గత ఎజెండా, ఆ కులాల కుమ్ములాటల తత్తడిక్కడి తాకడ అన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అది పక్కన పెడితే సరే, స్మార్త సంప్రదాయమే అనుకుందాము. అది వీరికి ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు. అందులో వ్యాపారులు ఉన్నారంట, దొంగలు ఉన్నారంట. నేను అంటున్నాను, ఎండగట్టండి మర్యాదపూర్వకమైనటువంటి భాషతో. అంటే ఒక్కొక్కరికి, ఇప్పుడు ఉగ్రవాదులకి ఒకటే ట్రీట్మెంటు, మనలో ఉన్నవారికి కూడా ఒకటే ట్రీట్మెంట్. అంటే ఎలాగా? నువ్వు నన్ను వాడు అన్నావు కాబట్టి నేను వాడు అన్నాను. ప్రవచనకారులు నేనేం అనలేదు కదా. వారు ఎక్కడ తప్పుడు వ్యాఖ్యానాలు చేశారో, ఒక్కర భాషను చెప్పారో, లేదా
అవమానించారో ఆ పాయింట్స్ని ఎలివేట్ చేయండి. అలాగే నేను ఇంకోటి కూడా చెప్పాను, రోజుకో మొక్క లెక్క పెట్టుకొని యూట్యూబ్లో రెవెన్యూ కోసం కాకుండా గరికపాటి గారు ఏం మాట్లాడారు, చాగంటి గారు ఏం మాట్లాడారు, వద్దిపర్తి పద్మాకర్ గారు ఏం మాట్లాడారు, నండూరు శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడారు, అలాగే ఈ తవాస్మి చక్రధర్కి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆయన ఏం మాట్లాడారు, మొత్తం కట్టగలిపి ఇది మీరు చేసినటువంటి తప్పు అని, అయ్యా సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇది కరెక్ట్ కాదు అని ఒక పర్ఫెక్ట్ వీడియో చేయండి. అలా కాకుండా ఇష్టరాజ్యంగా మాట్లాడేసి ప్రమాణపూర్వకంగా నేను ప్రమాణాలు తీసి మాట్లాడుతూ ఉంటే మర్యాదపూర్వకంగా, మర్యాదనా? ఎప్పుడన్నా మర్యాద ఉందా? ఈ మధ్య ఏదో నటిస్తున్నట్లున్నారు కానీ ఈవిడ మర్యాద ఎక్కడున్నదబ్బా? వ్యక్తిగతంగా కూడా ఇంటర్నల్గా వాళ్ళ యొక్క పర్సనల్ మ్యాటర్స్ని కూడా వీడియోలు చేశారు ఈవిడ. అప్పట్లో ఒక వీడియో ఈవిడది వైరల్ అయితే నేను చేయలేదు అన్నయ్య అని చెప్పింది. మరి నువ్వు చేసిన వీడియో నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? దాని మీద ఎవరో ఇమేజ్లు వేశారంట. సరే, అదంతా ఒక బ్రహ్మ పదార్థం, బ్రహ్మరహస్యం పక్కన పెడితే వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసేసి ఇష్టారాజ్యంగా వీడియోలు చేసేసి ఈ పాయింట్ ఏంటి? వాళ్ళు ఎక్కడన్నా సరే సంప్రదాయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అక్కడ వరకు స్టాండ్ అయ్యి మొత్తంగా అందరినీ కలిపేయకుండా, లేదా వారు మాట్లాడిందని ఒక మొక్కను తీసుకొచ్చి ఒక వీడియో చేయకుండా ఇలా జనాలు కన్ఫ్యూజ్ చేయొద్దు. లేదు మనకి ఇది బయట రచ్చ జరగకూడదు అంటే ఒక ఫార్మాట్ ఉంటుంది, లిఖితపూర్వకంగానో లేకపోతే ఆ లింకులన్నీ ఒక దగ్గర చేర్చి వారి దగ్గరికి చేర్చి వింటే విన్నారు, లేకపోతే అప్పుడు ఒక వీడియో రూపంలో చేయటం, జనాల్ని ఎడ్యుకేట్ చేయటం. జనాల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి? సామవేదం గారు చెప్పేటటువంటి పాయింట్ ఒకటి ఉంటుంది, ఇది ఈయన ఇలా అంటున్నారు కానీ ప్రమాణంగా చూసుకుంటే ఇలా ఉంది అని చెప్పాలి. అలా కాకుండా ఇష్టారాజ్యంగా ఏ లేత్తాం చీల్ చేస్తామంటే దానివల్ల హిందువుల్లో అనవసరమైనటువంటి మతిభ్రంశం కలుగుతుంది కదా అని చెప్పాను. అది పాపం అయిపోయిందండి, అది పాపం అయిపోయింది. ఇప్పుడు నేను అన్నాను రూపభేదాలు సృష్టించడం పరమాత్మను అవమానించినట్లే. దట్స్ వాట్ మై ఒపీనియన్, నా పెర్సెప్షన్, నా థాట్ ప్రాసెస్ టువార్డ్స్ భగవంతుడు. ఇప్పుడు దానికి ఒక రకరకాల వక్రీకరణలు అనమాట, వైష్ణవానికి వ్యతిరేకం. అంటే ప్రతిదాన్ని మీరు తీసుకొచ్చి భగవంతుడి పైన భక్తుడి వర్ణనలు అనేకంగా ఉంటాయి, ఒక్కొక్కటి అనుభూతి ఒక్కొక్కటి, అది నిరంతరం పరిశోధించవలసిన విషయం. ఇదే అంటే అవధిక అక్కడతో ఆగిపోయేది ఏది జ్ఞానం కాదు, నిరంతరం తెలుసుకోదగ్గది, తెలుసుకోవాల్సింది జ్ఞానం. అంటే కనకరాజు అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన అక్కడే ల్యాండ్ అయిపోయాడు. నా మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు, వ్యక్తిగతంగా కూడా 1-2 సార్లు మాట్లాడాను ఆయనతో. చాలా మర్యాద నాకు ఆయన అంటే, సరనే మాట్లాడతాను. కానీ ఈ వీడియోలో ఒక చోట ఈయనేం పీకాడని ఆయన విదేశీ టూర్లు తీసుకెళ్లారు, నువ్వేం పీకావని, నువ్వేం పీక్ కట్ల కడుతున్నావని నిరంతరం శృంగేరి జగద్గురువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని తిడతావు నువ్వు ఫేస్బుక్లో. మరలా నేనంట చిన్నజీవ స్వామివారిని కలిసి వస్తే దీన్నే అంటారు నోటితో పొగడి నొసటితో వెక్కిరించడం అని చెప్పి ఎటకారంగా పోస్ట్ పెట్టాడు నా పైన. నీది వెక్కిరింపు కాదా? అసలు నువ్వు వెక్కిరించకుండా ఒక్క నిమిషంలో ఉండగలవు జీవితంలో? మొత్తం నీ టైం లైన్లో చూసుకుంటావే. కనుక నేను అనేది ఏంటంటే నువ్వు వ్యక్తిగతంగా వచ్చేసి నా మీద పడిపోతున్నావు, రాళ్ళు వేసేస్తున్నావు. నేను ఎట్లా చూపించాలా ఏంటి? నేనేమన్నా ఈవిడలాగా గాంధీ ఫాలోవర్నా, నేతాజీ ఫాలోవర్ని, సావర్కర్ ఫాలోవర్ని? నాకంటూ కొన్ని లెక్కలు ఉంటాయి, నాకంటూ ఒక సిద్ధాంతం ఉంది. కనుక నేను అనేది ఏంటంటే చెప్పే రీతిది కాదు అని చెప్పడంతో వీళ్ళకి నేను శత్రువుని అయిపోవడమే కాకుండా వ్యక్తిగతంగా వీళ్ళు నన్ను వైష్ణవ ద్వేషులుగానో లేకపోతే ఇంకొక చిన్నజీవ స్వామి వారికి వ్యతిరేకంగానో వీళ్ళు పోర్ట్రే చేస్తున్నారు. హౌ కామెడీ ఇట్ ఈస్. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ మొత్తం వీడియోలో అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో వీళ్ళు మాట్లాడినటువంటి చాలా దారుణమైన విషయాలు నేను ఇప్పుడు ఎండగట్టబోతూ ఉన్నాను. మరి తప్పదు, ఇది చాలా పెద్ద వీడియోనే, మరి ఏం చేస్తాం, 3 గంటలు కనీసం 1 గంట కౌంటర్ అయినా లేకపోతే ఎలాగా? అలాగే అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది, అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. శివుడు విష్ణువు వేరు అనడానికి ఎంత హక్కు ఒక సంప్రదాయానికి ఉంటుందో, అవి అభేదములు అనడానికి అంతే హక్కు ఇంకో సంప్రదాయానికి ఉంటుంది. ఇక కామన్గా హిందూ అన్నవాడికి, హిందూ అంటే ఏదో కొత్త నిర్వచనం మేధావి వివికే రాజు చెప్తున్నాడు అనమాట. మరి నీకు తెలియాలి రాజు, నీ భాషా ప్రయోగం వల్ల నేను నీకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది. చూసావు కదా, ఆమె రిఫ్లెక్షన్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు నీవు ఒకటి తయారు చేసుకున్న ఒక కంటెంట్ని దాన్ని ప్రపంచం నమ్మాలని అనుకోకు. నువ్వు సిద్ధాంతాన్ని ప్రతిపాదించు, నువ్వు ఒక ఐడియాలజీని చెప్పు, అవతలోడు వింటాడా వినడా వాడికి ఒక స్పేస్ ఇవ్వు. 4 సార్లు ఫోన్ చేసి మాట్లాడి ఇంకా వీడు మారలేదు ఏంటి, మారలేదేంటి? ఎవరిని మార్చేస్తాడు ఇక్కడ? మార్పులు చేర్పులు ఏంటి ఇక్కడ? నేను ఎవరిని అన్యాయం చేసేసాను? అలాగే ఈ ప్యానెల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఎంత హుందాగా మాట్లాడారు, నిజంగా వారికి నా నమస్కారం. ఆన్ పాయింట్ మాట్లాడారు. సంప్రదాయం విషయంలో అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు, లేనిపోని ప్రవచనాలు చెప్పొద్దు, వక్రీకరణలు చేయొద్దు, ప్రమాణపూర్వకంగా చెప్పండి, శాస్త్రంలో ఉన్నదే చెప్పండి అని చెప్తూ విభేదాలు వద్దు, అనవసరమైన రచ్చ చేయొద్దు అని ఒకరిద్దరు మహానుభావులు మాట్లాడారు. అది భాష అంటే. అలాగే ఈవిడ నన్ను అనేస్తున్నాడు, నన్ను అనేస్తా ఉన్నాడు, నువ్వు అన్నాకే నేను అన్నాను. అది వారు విన్నారో లేదో కానీ ముందుగా నువ్వేమన్నావో నీ నోటి నుంచి వచ్చినటువంటి ఆ మాటలు ఇదిగో స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి.
ఇంత దారుణంగా పేలిన తర్వాత నేను అమ్మ గోవింద సేవ అడ్మిన్ గారు సారీ అండి సరెండర్ అయిపోతాను అంటానేంటి, ఇచ్చి పడేస్తాను నేను, అందులో ఎలాంటి డౌటు లేదు. అలా చేయంగానే ఇప్పుడు అది ఏంటండి, వ్యక్తి టు వ్యక్తే కదండి. నేను పెద్దలను అడుగుతూ ఉన్నా, ఇది వ్యక్తి టు వ్యక్తిగా మారింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి ఈవిడ నన్ను అనడం వల్ల నేను ఈవిడిని అనడంతో ఇది మొత్తం శ్రీ వైష్ణవానికి వ్యతిరేకమని ఎలా మాట్లాడుతుందండి ఈవిడ. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి పోర్ట్రేలు, ఇంత హిపోక్రసీ మెకాలేవాదులు కూడా చేయరేమో. అప్పుడే గుర్తించాల్సింది, వీడికంటే కమ్యూనిస్టు తులసి చందు బెటరు అని ఎప్పుడైతే అందో అప్పుడే జనాలు ఈవిడిని గమనించారులేండి. ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారంటే ఇక ఒక రకమైనటువంటి అన్రెస్ట్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ, ఈవిడికి మనశ్శాంతి ఉండదు, పక్కోడికి ఉండకూడదు, ఆ ధోరణిలో మాట్లాడుతూ ఏదేదో ఎలిగేషన్స్ చేశారు. ఇప్పుడు మీరు ఏం చేశారు, జాతీయవాదం ముసుగులో నేను ఏం చేశానో ఎక్స్పోజ్ చేయాలండి మీరు. జాతీయవాదం అనే పదానికి ఈ వివికే రాజు ఒక సిద్ధాంతం, ఈయన మధ్యలోకి వచ్చాడంటే అయిపోయినట్టే. ఇక టోటల్ నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు అన్నట్లుగా ఆయన ఒక సిద్ధాంతం తీసుకొస్తాడు. జాతీయవాదం అంటే ఇదని చెప్తాడు, హిందుత్వం అంటే ఇదని. బాగానే ఉంటాయి, వినడానికి విల్లింగా ఉంటేది అన్నట్టు వినడానికి బాగానే ఉంటాయి. కానీ రాజు భాష ప్రధానం బిగులు. మళ్ళీ చెప్తున్నా, నీకు నాకు సంభాషణ గౌరవప్రదంగా జరుగుతున్నప్పుడు నువ్వు లైవ్కి వెళ్ళి మాట్లాడినప్పుడు నువ్వు నీకు నచ్చింది చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు, నోటి దోల మాత్రం వద్దు. నీ నోటి దోల వల్ల ఏమవుద్ది, నేను మాట్లాడతా. వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక ఎజెండా ప్రకారం నా వెనక ఎవరున్నారు, నా వెనక వాడున్నాడు, నాకు డబ్బులు ఇచ్చి ఎవరో నడిపిస్తున్నారు, ఇలాంటి అబద్ధపు ఎలిగేషన్స్ చాలా చేశారు. బలంగా నమ్మారు, నమ్మించారు కొంతమందిని. ఇప్పుడు ఆయన లేడు, ఈయన లేడు, ఈయన వరకు ఎవరు లేడు, మేము మొత్తం 8 మంది సభ్యులం భరతవర్షని 5 సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఉన్నాం. ఆఫీస్లో కొంతమంది ఉంటాం, గ్రౌండ్ లెవెల్లో కొంతమంది ఉంటాం. మేము యూట్యూబ్ ఛానల్గా వీళ్ళు అవహేళన చేస్తూ ఉంటారు. వీళ్ళు పీకిందే ఉండదు. ఈ వివికే రాజు అన్నాడు కాబట్టి ఆయన భాషలో చెప్తున్నాను, నీలాంటి వాళ్ళు పీకిందే ఉండదు. కానీ మాలాంటి వాళ్ళ మీద రాళ్ళు వేయడానికి మాత్రం నువ్వు ఆ కశ్మీర్లో అల్లర్లో రేపేటటువంటి గ్యాంగ్ ఉంటుంది కదా, రాళ్ళు వేసే బ్యాచ్, వాళ్ళతో పోటీ పడతావు. 5 ఏళ్ల కాలం నుంచే కాదు, భరతవర్షం ముందు నుంచి కూడా ఏం చేస్తున్నానో నన్ను దగ్గరగా చూస్తున్న వారే తెలుసు. అసలు వ్యక్తిగతంగా మీకేంటి ప్రాబ్లం, అసలు నాతో కలిసి మాట్లాడండి, వచ్చి రండి, కూర్చోండి, మాట్లాడండి. అనవసరంగా నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తే నేను ఊరుకోవాలా? ఎందుకు ఊరుకోవాలి? ఆ మధ్య ఎవరో ఉన్నారు, ఆఫీస్కి వెళ్దాం, ఆఫీసులోకి వెళ్ళేసి తేల్చేద్దాం. ఏం తేల్చేస్తారు మీరు? రండి ఆఫీస్కి, కానీ తేల్చేస్తాం, కొట్టేస్తాం, పిట్టేస్తాం అంటే ఇక్కడ ఎవడో లేడు కూర్చొని. కనుక వాదనలు అనేది ఎంతవరకు ఉండాలంటే వేదన కలిగించినంత దాకా ఉండాలి. కానీ నిరంతరం ఈవిడ వేదన చెందుతూ ఇతరులను వేదనకు గురి చేస్తున్నటువంటి ఈవిడ కానీ తవాస్మి చక్రధర్, ఇప్పుడు తవాస్మి చక్రధర్కి వీళ్ళు ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తే, చక్రధర్ నీకు అడుగుతున్నాను నేను, నిన్ను అరే ఒరే ఎందుకు మాట్లాడాను, నేను బచ్చాగాడని ఎందుకన్నానంటే నీ ఫూలిష్నెస్, నీ థాట్ ప్రాసెస్ చాలా వరస్ట్గా ఉంది. అవన్నీ కూడా మాట్లాడతా. అయితే నేను చెప్పా కదా, ఈ వీడియో కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇందులో భాగంగా కనకరాజు అనే వ్యక్తి, ఇంకొకడు ఉన్నాడు పిల్ల కూజ. ఆ పిల్ల కూజ ఏం మాట్లాడాడో చూడండి. జిఆర్ వారి ప్రొఫైల్ పిక్ పెట్టుకొని ఆ పిల్ల కూజ ఏం మాట్లాడుతుందంటే, గరికపాటి గుండుగాడు, గుండు తాత, చాగంటి చెంచా, ఇంకా నండూరి హేమమాలిని గారిని వసేగిసే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కలుపు మొక్కలు అన్నది ఎవరిని? హిందుత్వంలో చీలికలు తెచ్చేవారిని. నువ్వెందుకు భుజాలు తడుపుకుంటున్నావు? ఈవిడ అలాగే ఆ చక్రధర్ లాంటి వాళ్ళు డేంజర్ అని అన్నాను. అది కాదు, మేము పర్ఫెక్ట్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోండి. అలాగే నేను ఆ భాషా ప్రయోగం చేసే ముందర మీరేం మాట్లాడారు? సనాతన ధర్మంలో జాంబీలు గట్రా అసలు ముందు వాడింది ఈవిడే. నేను మతమార్పిడి మాఫియా కౌంటర్ ఇచ్చేటప్పుడు ఈ నాకే కౌంటర్ ఇస్తున్నాడు అని ఫీల్ అవుతుంది ఈవిడ. అసలు మతమార్పిడి మాఫియా కౌంటర్ ఇస్తే నీకు ఇచ్చినట్లుగా ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు? నీ మైండ్ సెట్ ఎటు వెళ్ళిపోతుందో నాకు అర్థం కావట్లా. నేను వాళ్ళని జాంబీలు అన్నా, వాళ్ళని రంగట్ట పుస్తకాలు అన్నా, ప్రతిదాన్ని తీసుకొచ్చి దయచేసి నేను శ్రీ వైష్ణవం ఆర్ వైష్ణవం, శైవం, శాక్తేయం, గాణాపత్యం, లేకపోతే ఇతర అన్ని సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ పెద్దల్ని నేను ఒకటే చెప్తూ ఉన్నా, అయ్యా నేను ఒక సామాన్య హిందువుని, ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, నాకు అర్థమైనటువంటి హిందుత్వ ఇది, మనం కలిసి ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ నేమ్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ నేమ్స్, మనం కొట్టుకు సాగకూడదు. సంప్రదాయాలు విశిష్టమైనవి, ఎవరి మార్గం వారిది. అలాగే ఏదన్నా వైరుధ్యాలు ఉంటే పెద్దల మధ్య ఉంటే వాళ్ళు చూసుకోవాలి, లేదు మనం దూరామా మర్యాదపూర్వకంగా మాట్లాడాలి, అంతే కదండి నేను చెప్పింది. వీళ్ళేమో ఇలా రెచ్చిపోతూ ఉన్నారు. అయితే భలే కామెడీ అనమాట. యాక్చువల్గా నేను ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా బిట్టు ప్లే చేసి చెప్తే మీకు అసలు మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మధ్యలో నేను చెప్పా కదా, ఆ పిల్ల పూజ ఒకడున్నాడు, వాడి పేరు నరేందర్, అంటే ఇందులో రిఫ్లెక్ట్ అయిన నేమ్ అదే. వాడు అలా మాట్లాడాడు అనమాట. మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అరే నాయన నువ్వు అట్లా మాట్లాడకూడదని చెప్పకూడదా, అంటే మీకేమైనా రైట్స్ ఉన్నాయా ఏంటి గట్టిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి?
అలాగే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నప్పుడు వివేకరాజు లేకపోతే ఇంకెవరో మాట్లాడుతున్నప్పుడు ఈవిడ ముసుముసు నవ్వుతోంది. ఈవిడ అమర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నప్పుడు ఆ నవ్వేంటమ్మా, చాలా అసహ్యంగా ఉంది, బాలేదు, అది పద్ధతి కాదు. ఏది చెప్పాలనుకున్నావు అది స్పష్టంగా చెప్పు. నేను చెప్తున్నా కదా, డిఎస్పి భరతవర్షని ఎక్స్పోజ్ చేయి, నేను చేసిన తప్పుల్ని ఎండగట్టు సిద్ధాంతపరంగా. నువ్వు వ్యక్తిగతంగా దాడి చేస్తానంటే ఇక్కడ ఊరుకునేవాడు ఎవడు లేడు. మీరందరూ ఇప్పుడు అందులో వివేకరాజు, ఆ తర్వాత పిల్లకూజ నరేంద్ర అనే వ్యక్తి, ఆ తర్వాత చక్రధరు, ఈవిడ, మిగతా వాళ్ళందరూ కూడా చాలా గౌరవాత్మకంగా మాట్లాడారు. అలాగే ఎస్విఏఎస్ఎస్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి పెద్ద ఆయన కూడా ఆయన బాధ్యత ఎంతవరకు ఉందో అంతవరకు బాగానే మాట్లాడారు. నాకు అక్కడ కూడా ఏం లేదు, మొత్తం వీడియో చూసాక నాకు తెలుస్తుంది, నేను మొత్తం వీడియో చూడలేదు. సో ఈ బిట్లుగా చూసిన వీడియోలపైన ఉన్నటువంటి ఒపీనియన్ ఇది ఒక రఫ్ వెర్షన్ ఆఫ్ కౌంటర్ అనుకోండి. మరి 3 గంటలు కూర్చున్నారు. మరి ముందుగా వీళ్ళ యొక్క ధోరణి తెలుసు కనుక ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కాపీరైట్లు లాంటివి చేస్తారు, కేసులు పెడతామన్న వాళ్ళు కాపీరైట్లు కూడా చేస్తారు. కనుక నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే, ఇక్కడ ఉంది కదా ఈ వీడియోని, ఇక్కడ ఆడియో వినిపిస్తాను. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో మనదొక యూట్యూబ్ ఛానల్, కానీ మనదొక సంస్థ. దేశం ధర్మం దాన్ని కూడా వెక్కిరించాడు ఈ వివేక రాజు. నీకేం తెలుసు రాజు, అన్నీ నీకే తెలుసా? కొన్ని నాకు కూడా తెలుసుంటాయి. వింటున్నాను విద్యార్థిలాగా అని చెప్పేసి రెచ్చిపోకు. అహంకారం ఎప్పటికన్నా నీ పతనానికి దారితీస్తుంది. నీదే కాదు, ఎవరి పతనానికైనా అహంకారమే దారితీస్తుంది. తెలియని విషయాలు చెప్పు, వింటా. కానీ నీకే తెలుసన్న అహంకారంతో చెప్పావనుకో, అందులో నన్ను అమర్యాదపూర్వకంగా వెక్కిరించావనుకో, నేను కూడా నిన్ను ఇలాగే మాట్లాడతా. ఓకే, ఇప్పుడు 14 నిమిషాల 46 సెకండ్లు కదా, అక్కడ నేను ఈ విషయాల గురించి అడిగానండి. ప్రమాణాలు చూపిస్తూ వాల్మీకి రామాయణంలో నుండి, వ్యాస భారతంలో నుండి, భాగవతంలో సుఖమహర్షి అని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రమాణాలు చూపిస్తూ వీడియోస్ చేసి ఖండించడం జరిగింది. దీనికి జాతీయవాదం వీడియోస్ చేసుకునే వ్యక్తి ఏమంటే ప్రవచనకారుల మీద దాడి చేస్తున్నాము అని చిత్రీకరిస్తారు. మేమేమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి రాళ్ళు ఎత్తి కొట్టామా, లేకపోతే పోలీస్ కేసు పెట్టామా, బెదిరించామా, ఫోన్లు చేసి గొడవ చేస్తాము? మీరేం చేయలేదు, కానీ అదే చెప్పా కదా, మీ భాష చాలా చక్కగా ఉంటుందమ్మా. అది చూడంగానే ఇలా నమస్కారం పెట్టాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఆ భాష. నేను నీతో మాట్లాడలేను తల్లి అన్నట్లుగా ఉంటుంది. సరే, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు కౌంటర్లు ఇచ్చారు, ప్రమాణాలు చూపించారు, చేసుకుంటున్నారు, ఓకే. నేనేం తప్పు చేశాను? మధ్యలో వచ్చి నేనేమైనా అమర్యాదగా మాట్లాడానా? హిందువుల్ని చేల్చొద్దు. అమర్యాదపూర్వకంగా, అగౌరవంగా, ఇష్టారాజ్యంగా నోటికేదొస్తే అది ఆ మాటలతో, ఇప్పుడు వివేకరాజు ఫేస్బుక్ పోస్టులాగా ఉండకూడదు అని చెప్పాను. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు కొంత నియంత్రణ అనేది ఉండాలి కదా. అక్కడ ఈవిడ ఇలా చెప్తోంది. అంటే ఇప్పుడు ఎత్తుకున్న రాగం ఏంటి? ఇప్పుడు నేను ఏదో అన్నాను, మొన్న వీడియో చేశాను, కౌంటర్ వీడియో, అంతకుముందు ఆవిడ కామెంట్స్లో దారుణంగా మాట్లాడింది. ఆ అంశం మీద ఏమైనా మాట్లాడతారేమో, అక్కడేవో ప్రూఫ్స్ ఉన్నాయన్నారు, ఆ ప్రూఫ్స్ ఏమైనా చూపిస్తారేమో అని మన వాళ్ళని చూడమంటే, ఆ 3 గంటలు చూసాము అన్న, దొరకలేదు ఒకటి కూడా అని చెప్పారు. అదే, ఏ ప్రూఫ్స్ చూపించలేదు ఆవిడ అని చెప్పారు. మరి చూపించిన దానికి ఎందుకు ఆ జాతీయవాదం చేసుకుని, ఆ జాతీయవాదం అంటే ఎందుకంత ఇది? నేతాజీని మొదలుకొని సావర్కర్ వరకు, ఇప్పుడున్న ప్రధాని నరేంద్ర మోదీ వరకు అందరూ జాతీయవాదులే. ఏంటి అంత హేళన ఏంటి? ఆ జాతీయవాదం, ఆ జాతీయ ఎటకారం ఎందుకు? నువ్వు మాత్రం అనేయవచ్చు, సంప్రదాయాల్ని, భావజాలాల్ని ఇష్టారీతిగా అనేయవచ్చు. నిన్నెవరన్నా అంటే మాత్రం అదుగో నన్ను అన్నారంటే, ఈవెన్ జీయర్ వారిని ఎవరన్నా ఏమన్నా అంటే కూడా ఈవిడ డిఫెండ్ చేస్తారో లేదు తెలియదు, కానీ ఈవిడని అన్నారంటే మాత్రం అది వైష్ణవానికి వ్యతిరేకంగా ముద్ర వేస్తారు. నిష్ణాతురాలు ఈవిడ. సరే, నేను నిన్నేం అనలేదు, నువ్వు నన్నేం అనలేదు, ముందుకెళ్దాం. నేను మన ఛానల్లో ఖండించాను, లైవ్లు పెట్టుకొని ఖండించారు మీరు. తర్వాత ఎక్కడుంది అది, 30 నిమిషాలు. ఆ సందర్భంలో నాకు ఒక వార్నింగ్ వచ్చిందండి. బ్లైండ్గా వెళ్తున్నా, అస్సలు వాళ్ళు రాసిన పాయింట్సే మాట్లాడుతున్నా, కూలంకుషంగా వీడియో చేయట్లేదు, చాలా బిజీగా ఉన్నాను నేను. చేసేది ఏమిటి? మన సనాతన సంప్రదాయాల వైభవాన్ని పెంచుతున్నామా, తగ్గిస్తున్నామా, మరొకరికి ఆసరా కలిగిస్తున్నామా? సెక్రటరీ గారు దయచేసి ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మాత్రమే చేయండి. నేటి న్యాయస్థానాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి మేము దీన్ని. సో దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి ఎవరు ఏం చేశారు? ఇప్పుడు నన్ను ఆ మీద ఆవిడ ఎలిగేషన్స్ వేశారు, ఏదో డబ్బులు కమ్ముడిపోయినా, వాళ్ళ దగ్గర వీళ్ళ డబ్బులు తీసుకున్నానని. పిచ్చి కూతలు అనమాట. న్యాయస్థానాలు మీకేనా, మాకుండవా? సరే, ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే, అమ్మ జాగ్రత్తగా మాట్లాడు. ఈ పిల్ల కూజ అన్నాను కదా, ఈ పిల్ల కూజగాడు మొన్న మాకు కలిసినప్పుడు ఒక చోట ఈవిడిని అన్నాడు. ఆవిడికి నేను చెప్పాను, వాడి వయసు 20 సంవత్సరాలు ఉంటుంది అన్న, నీతో మాట్లాడవచ్చా అని అడిగాడు. తర్వాత అని చెప్పాను. మరి అది పగబెట్టుకున్నాడో ఏమో, లైవ్లోకి వచ్చి ఇష్టారీతిగా వాడు వీడు అని అంటున్నాడు. ఇవన్నీ కూడా నేను ఆధారాలతో మాట్లాడుతున్నానండి. అలాగే ఆవిడ ఛానల్కి లైవ్, ఇంత పెద్ద లైవ్ పెట్టింది కదా, వ్యూవర్షిప్ రావాలి కదా, ₹4 రావాలి కదా. ఆవిడ పెట్టింది లైవ్ వీడియోలు పెట్టేదే డబ్బుల కోసం, అందులో ఎలాంటి డౌటు లేదు. లేకపోతే
ఆ అంగం ఎలా నొక్కాలో అదేంటండి, ఆ థంబ్నెయిల్స్ ఏంటండి, అయ్యప్ప దీక్ష పాపాల దీక్ష ఏంటండి అవి థంబ్నెయిల్స్, పిచ్చి పట్టింది ఏమన్నా. సో ఆన్ పాయింట్ ఏంటంటే ఈ గోవింద సేవ అడ్మిన్ గారు వక్రీకరిస్తున్నారు. ఎత్తుకోవడం వక్రీకరణ, తను తాను ఒక విక్టిమ్ కార్డులా చూపించుకోవడానికి, నేనేదో దాడి చేసేస్తున్నట్లు. ఇదంతా కూడా చాలా దారుణమైనటువంటి గేమ్ అనమాట. బ్లేమ్ గేమ్, విక్టిమ్ కార్డు వాడడం, ఉమెన్ కార్డు వాడడం, కేసులు పెట్టేస్తామని. అసలు నేను ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లేదు నేను ఏం చేశాను. అసలు శైవుల గురించి మాట్లాడి శైవులు కూడా నన్ను హెచ్చరిస్తున్నారు అని ఎందుకు నా మీద అందరినీ ప్రయోగిస్తున్నావు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మాట్లాడారు కదా, నీకేమంత సీన్ ఉందని నిన్ను యూరోప్ ట్రిప్కి తీసుకువెళ్ళారు అధిపతి పద్మాకర్ గారు అని మాట్లాడాడు కదా వివికే రాజు. నాకు అంత సీన్ లేనప్పుడు ఎందుకమ్మా ఇన్ని వ్యూహాలు నా మీద? ఆన్ సబ్జెక్ట్ మాట్లాడలేకపోవడం అంటారు దీన్ని. కనుక సదరు పెద్దలకి ఏం చెప్తున్నానంటే, పెద్దానికి మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఆవిడ ఇదంతా కూడా తిప్పేసి నేనేదో చేస్తున్నట్లుగా, మీరందరూ నాకు కాపాడండి అన్నట్లుగా నేనేమీ చేసేయట్లేదు ఆవిడ నన్ను అన్నందుకే నేను అన్నాను. 31:14 దగ్గర శ్రీరామ్ చక్రధర్ గారు, గోవింద సేవ సత్యభామ ఈ వైష్ణవ సాంప్రదాయంలో పుట్టిన కలుపు మొక్కలు, గంజాయి మొక్కలు ఉండట, వాటిని కూకటి వెంటతో సహా ఈ జాతీయవాద వ్యక్తి పేకలి ఇస్తాడట. మీరందరూ మా వాళ్ళని కూడా అడుగుతున్నా, నేనేమన్నా అన్నానా పొరపాటున ఏమరపాటునైనా సరే అని చెప్పేసి అడుగుతూ ఉన్నా. కూకటి వేళ్లతో సహా పెకలించి వేస్తా నిన్ను ఆ చక్రధర్ని అని నేను అన్నానంట. అక్కడ నా వీడియో ప్లే చేయొచ్చుగా, నేను కూడా తెలుసుకుంటా నేను అన్నానేమో అని. నేను గోవింద సేవ అడ్మిన్ని, తవాస్మి చక్రధర్ని కూకటి వేళ్లతో సహా పెకలించి వేస్తాను అని నేను అన్నానా? లేదా ఏ కాంటెక్స్ట్ని ఎటు కలుపుతున్నారో తెలియదు కానీ ఈ పుంపుహార్ అంటారు దేని అనమాట. స్ట్రైట్ టు ది పాయింట్ అనేది ఎప్పటికీ ఉండదు. ముఖ్య ఎక్కడ ఉన్నట్టు ఇలా తిప్పుతారు. ఇప్పుడు ఇలా రెచ్చగొడుతుంది. నిద్రపోతున్నారా అనేది నాకు అనుమానంగా ఉంది. మరి మీరేం చేస్తారు? అతనే అన్ని చేస్తారు. అతనికి మీరు ఏమన్నా పర్మిషన్లు ఇచ్చారా? తన వైష్ణవులు, మా వైష్ణవ సాంప్రదాయంలో కలుపు మొక్కల్ని నువ్వు పేకలించిన అయినా మా వల్ల కావట్లేదని మీరైనా పర్మిషన్ ఇచ్చారని అడగాలని ఉంది. మీరేం చెప్తారు దీని గురించి? అదే, మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు, ఆయన వెళ్ళి కొట్టేయండి, చంపేయండి, లేకపోతే ఏదో ఒకటి చేసేయండి, నాకైతే నిద్ర పడడం లేదన్నట్లుగా ఉంది. ఏంటమ్మా నీ బాధ? ఇలా ఆవిడ రెచ్చగొడుతోంది. తర్వాత జాతీయవాద మీడియా సంస్థ అని ఎటకారం చేయడం. ఆల్మోస్ట్ అందులో ఉన్నటువంటి ఒకరిద్దరు పెద్దలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ జాతీయవాదం అనే పదాన్ని చాలా దారుణంగా హేళన చేశారు. మీకు వచ్చిన నొప్పి ఏంటో తెలియదు, దాని మీద ఉన్నంత అంత నెగిటివ్ ఒపీనియన్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. జాతీయవాదమే లేకపోతే ఇవాళ జాతి లేదు, దేశం లేదు. కర్మర నాయన. తర్వాత 40 నిమిషాల దగ్గర ధ్యానం చేసుకున్నాం పుస్తకంలో 7 years ఉన్నాను కాబట్టి ద్వారకలో. ఓకే, అవన్నీ నేర్చుకుని ఉంటే ఇప్పుడు వీళ్ళు నన్ను కలుపు మొక్కని పీకేస్తానని అంటున్నారు. నాకు అది ఆశ్చర్యం. అదే ఏమీ చెప్పలేని స్థితి. ఇప్పుడు మహాత్ములు వీరు రామాయణమే ఎన్నో గ్రంథాలు రాసుంటే నా ముందు వీడంతా బచ్చాగాడు, వీడు బతికేంత, వీడంతా తెలుసు. మీ యొక్క ట్రాక్ రికార్డ్ చెప్పినప్పుడు బాగుంది. ఈ శ్రీరామ్ చక్రధర్ గారు మహాత్ములు పుస్తకాలు రాశారు అంటే మరి ఇష్టారాజ్యంగా అతగాడు మాట్లాడేయచ్చా? నన్ను మాట్లాడేయచ్చా? రూపాయికి అమ్ముడు పోతావా అని మొహం ఇట్లా పెట్టి మాట్లాడావు. చక్రధర్ మాట్లాడాడు. రామాయణాన్ని రామనామం అమ్ముకొని బ్రతుకుతున్నాడు. అవును, సగం వీడియోలో సగం కామెంట్లు. అవును, దట్స్ ట్రూ. అమ్ముకొని బ్రతుకుతున్నాడు. నిజం. నోటికి వచ్చినట్లు తిట్టాడు. నోటికి వచ్చినట్లు తిట్టడం కాదు, చూడండి నేను మాట్లాడిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ చూపిస్తా. మీరు నా మీద ఎలిగేషన్స్ చేశారు కదా, వాటిని ప్రూఫ్ చూపించండి. ఓకే, వాగేయడం కాదు. కొన్ని వాళ్ళు ఏదైనా సమాజానికి చేసిన దేశమైనా ఉందా? ఫోన్ పేలు పెట్టుకుని డబ్బులైనా వసూలు చేశారా? ఏమీ చేయనా, కానీ తిట్టాడు. ఇది ఒకటి ఉంటుంది. మహమ్మద్ జూబైర్ ఉన్నాడు కదా, వాడు కూడా ఫోన్పే గూగుల్ పే పెడతాడు. నిన్న కాక మొన్న సి వనజ, అది మెహువా మీడియా, ఆవిడ ఫండ్ రైజ్కి వెళ్ళింది. లెఫ్ట్ వింగ్ వీళ్ళంతా, తులసి చందు కింద రోజ్ పే లింక్స్ అవన్నీ పెడతారు. ఆవిడ లెఫ్ట్ వింగ్ వాళ్ళు. మీడియా హౌస్ నడపడం అంటే వీళ్ళకేంటి అంత? ఫోన్పే గూగుల్ పే. ఏదో పెద్ద యూట్యూబ్లో దారుణమైనటువంటి ఆ డీగ్రేడెడ్ థంబ్నెయిల్స్ పెట్టి డబ్బులు గడిస్తున్నటువంటి ఈ ధోరణి కంటే ఫోన్పే గూగుల్ పేలు బెటర్ అమ్మా. సంస్థలు నడవాలంటే ఫోన్పేలు గూగుల్ పేలు ఉండాలి తల్లే. ఈనాడు పేపర్ నడవాలంటే ఆ పేపర్కి ఒక కాస్ట్ ఉంటుంది. మాలాంటి ఛానల్స్ నడవాలంటే, సంస్థలు నడవాలంటే దానికి కూడా ఒక సబ్స్క్రిప్షన్ అనో లేకపోతే స్వచ్ఛందంగా విరాళం స్వీకరించడం అనేది ఉంటుంది. నువ్వు పెట్టుకో ఫోన్పే గూగుల్ పే, ఎవడొద్దన్నాడు? నాకు తెలిసి ఏదో రోజు పెట్టుకుంటావు నువ్వు, అందులో డౌట్ లేదు. ఇది నోట్ చేసి పెట్టుకోండి. సరే, ఫోన్పే గూగుల్ పే పెట్టుకుంటే ఏంటి? అది పెట్టుకున్నంత మాత్రాన పాపాత్ములు, పెట్టుకోనంత మాత్రాన మహాత్ములు అయిపోతారా? యాజ్ పర్ యువర్ అనాలిసిస్. ఇప్పుడు తవాస్మి చక్రధర్ మాట్లాడతాను.
నెక్స్ట్ ఏంటి 51వ నిమిషం. అన్నీ సగం సగమే చెప్తున్నాను ఈ వీడియోలో, ఫుల్ వీడియోలో వస్తుంది మొత్తం. ఇప్పుడు ఇతగాడు ఈ వ్యక్తి జాతీయవాదం అని చెప్పేది ఏంటంటే కష్టపడకమ్మా, నెక్స్ట్ టైం నుంచి నా పేరు దువ్వాడ శివప్రసాద్ లేదా భరతవర్ష, ముసుగులో గుద్దులాట నక్కో, డైరెక్ట్గా అటాక్ కరో, ఇంకెందుకు ఇవన్నీ కూడా. కానీ వ్యక్తిగత దోషం లేకుండా సబ్జెక్ట్ మాట్లాడదామంటే సబ్జెక్ట్ మాట్లాడదాం. నాకు తెలిస్తే మాట్లాడతా, తెలియకపోతే తెలుసుకొని మాట్లాడతా, నాకే తెలుసు అనే అహంకారం నాకు ఉండదు. అలాగే పెద్దల్ని తిడతా ఉంటే ఇలా నవ్వుతూ కూడా కూర్చోండి. నేను ఎవరైనా పెద్దల్ని తిడితే అదుపు చేస్తా. ఆయన తమరికే అలవాటు ఉన్నప్పుడు ఇంకొకరు తిడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తారు, కానీ మీరెందుకు సముదాయిస్తారులేండి. ఇండైరెక్ట్ గా మరలా ఇక్కడ స్పష్టంగా చెప్పకపోతే సముద్రం అంటారు సన్నాసులు అని వైష్ణవులు చెప్తున్నారు. అంటే మనకి మహాదేవ అని సముద్రం అంటారు సన్నాసులు అని, సన్నాసులు అని డైరెక్ట్ వైష్ణవ్ చక్రధర్ని ఉద్దేశించి అన్నాను, నిన్ను కూడా ఉద్దేశించి అనలేదు అనుకుంటా. ఆ వీడియో చేసినప్పుడు ఆన్ దట్ పాయింట్ నేను మొన్న పెద్ద ఆయన్ని కలిసినప్పుడు కూడా చెప్పా, ఏమంటే నిజంగానే అక్కడ అబ్జెక్షనబుల్ అయితే ఐఎమ్ వెరీ సారీ, బట్ నా పాయింట్ మాత్రం చక్రధరే. ఇతగాడు ఏం చేస్తున్నాడంటే వీడియోలు పెడుతున్నాడు. ఆ వీడియోల్లో అక్కడ మహాదేవ అంటే సముద్రుడే, శివుడు కాదు, ఇది ప్రమాణపూర్వకంగా అని చెప్పి ఇట్లా 1, 2, 3 అని చెప్తాడు ఈయన. నేనేమన్నానంటే కోర్స్ దట్ ఈస్ ట్రూ, అండ్ అది శివుడు అనేవాళ్ళు కూడా ట్రూ, రెండూ ఒకటే, పెద్ద వివాదం ఎందుకు, ఎవడు ఎట్లా కావాలంటే అట్లా నమ్ముకొని. రామకథ ఒకేలా ఉందా, ఒక్కో చోట ఒకలా ఉంది. ఈవెన్ థాయిలాండ్లో కూడా రామకథ కొంచెం మారి ఉంటుంది. అలాగే వాల్మీకి రామాయణమే ప్రమాణం ఎవరు కాదన్నట్లు, కానీ అక్కడ మహాదేవ శబ్దానికి మహాభారతంలో తీసుకుంటే 99% శివుడనే ఉంది. కనుక పెద్దలు ఎవరన్నా సరే అక్కడ శివ శబ్దమే వచ్చిందంటారు. అలాగని చెప్పేసి నేను ఆ వీడియోలో ఎక్కడన్నా బ్రహ్మహత్యా పాతకానికి సంబంధించి లింక్ పెట్టి మాట్లాడలా. నేను కేవలం లంకకు వెళ్లే ముందు చేసినటువంటి పూజగానే ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. అక్కడ శివుడినే పూజించాడు అనుకుంటే కొంతమందికి ఎందుకో నొప్పి వస్తోంది అని ఈయన ఉద్దేశించి అన్నాను. ఆ పదాన్ని తీసుకువెళ్ళి ఇదిగోండి మన వైష్ణవులు అంటాను. నేను ఎందుకంటానమ్మ వైష్ణవుల్ని? నేను ఎన్ని సందర్భాల్లో ప్రవచనకారులకు సంబంధించిన వీడియోలు కూడా చేశాను కదా, అవి చూడరాదు, చూపించరాదు? ఎందుకు ఇలా జనాల్ని విషమయం చేస్తున్నావు నువ్వు? ఏం ఉపయోగం నీ వల్ల దేశానికి? 1:29 చిన్న కొత్తగా చెప్పుకుంటున్నటువంటి విషయం కాదు. కాబట్టి మన భారతీయులందరికీ కూడా హిందూ ఐడెంటిటీ అంటే నేషనలిస్టిక్ ఐడెంటిటీ, అది స్పిరిచువల్ ఐడెంటిటీనో రిలీజియస్ ఐడెంటిటీనో కాదు. ఇప్పుడు వివికే రాజు చెప్తున్నదే నిజం అనుకుందాం. ఈయన ఇటు వెళ్ళాడు అనమాట. హిందూ అనేది ఒక నేషనల్ ఐడెంటిటీ, అందులో స్పిరిచువాలిటీ అనేది జోడించకూడదు, ఎందుకంటే కరెక్ట్ టెక్నికల్లీ సౌండ్స్ గుడ్, బట్ యునైట్ చేయడానికి ఒక పదం అంటూ ఉండాలి కదా. ఏ పదం వాడుతావు నువ్వు? నీ మేధావితనం వాడు, చూపించు. ఎక్కిరిస్తున్నావు కదా జాతీయవాదాన్ని, ఎక్కిరిస్తున్నావు కదా నన్ను వ్యాపారిని అని. రారాదు, ఆఫీస్కి పక్కనే కదా, వచ్చి చూడరాదు బ్యాంక్ బ్యాలెన్సులు, అప్పులు తిప్పలు. ఎందుకంటే అబద్ధాలు మాట్లాడితే ఏమొస్తుందండి? అసత్య దోషం తప్ప అనుభవిస్తారు. ఈ రోజు కానీ దురదృష్టవశాత్తు ఏమైపోయిందంటే హిందూ అని అంటే పలానా మతం వాడు అనేటటువంటి, అందులో దురదృష్టం ఏముంది అసలు నాకు అర్థం కాదు. హిందూ అంటే పలానా మతం వాడు అని అనేసుకుంటే ఏంటి దురదృష్టం ఏంటి అక్కడ నాకు అర్థం కాదు. పైత్యం కాకపోతే 1:43 వెళ్ళిపోదాం. అది వాళ్ళు కృషి చేశారు, శ్రమ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ ఫలితం దక్కింది. ఓకే 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 కొంచెం కలుపు మొక్కలన్నింటినీ పీకేస్తారట. నేను కలుపు మొక్కల్ని పీకేస్తా అన్నాను అంటే ఒకవేళ ఆ మొత్తం ఆ కాంటెక్స్ట్ ఆ వీడియో ఒకసారి చూడాలి. నేను వ్యక్తిగతంగా మీ పేర్లు పెట్టానో లేదో తెలియదు. కలుపు మొక్కలు ఎందులో ఉన్నా కూడా పీకేయాల్సిన బాధ్యత ఉంటుంది ఎవరిదైనా సరే. ఎవరైనా సరే కలుపు మొక్కలను పీకకుండా ఏం చేసుకోవాలి? నెత్తిని పెట్టుకోవాలా ఏంటి? నువ్వైనా అదే చేస్తావు కదమ్మా. మీరేం చేస్తారు వైష్ణవులందరూ? నాకు అర్థం కావాలి. మళ్ళీ రెచ్చగొట్టడం. నేను నిన్నన్నా చక్రధర్ని అన్నా, ఎందుకంటే చక్రధర్ నా వెనక చాలా దారుణాతి దారుణమైనటువంటి శకుని ప్రయత్నాలన్నీ చేశాడు. అసలు మామూలు ఆటగాడు కాదు ఈయన. అమ్మో, గ్యాంబ్లింగ్ స్టార్ ఈయన. మహాత్ముడు ఎట్లయితాడు? ధర్మం పేరిట వ్యాపారం అన్నటువంటి ఇతను నన్ను బ్లేమ్ చేస్తూ నన్ను ఈ మధ్య పెట్టాడు వీడియో, ఎప్పుడో పెట్టాడు, కొన్ని నెలల క్రితం, 2 నెలల 3 నెలల క్రితం పెట్టాడు. మరి నువ్వు చేస్తున్నది వ్యాపారం కాదా అని నేను అనకూడదా? ఈ చక్రధర్ చేసింది ఎలిగేషన్, అది నిజం కాదు. నేను చేస్తున్నది వ్యాపారం కాదు, ఇందులో నాకేమీ లాభం రాదు. ఓకే, నేను బ్రతకగలనేమో మహా అయితే. చక్రధర్ ఏం చేస్తున్నాడు? ఇక మధ్యలో ఎవరో అన్నారు పెద్ద ఆయన, బుక్స్ని ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన. డబ్బులకే కదా ఇస్తున్నాడు. క్లాసెస్ ఫ్రీగా చెప్తున్నాడా? డబ్బులకే కదా చెప్తున్నాడు. ఇంకా డబ్బులకి ఎన్నెన్ని చేస్తున్నాడో నేను తర్వాత మాట్లాడతాను. వివిక రాజు ఈయన కలుపు మొక్కలు పీకేస్తాము, ఇంకోటి పీకేస్తాము అంటే ఇప్పుడు ఇవన్నీ పిచ్చి మాటలండి.
ఇప్పుడు 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 అర్థమైంది కదా, ఇది చూసే వాళ్ళకి ఎవడేం కామెంట్లు పెట్టించున్నాడు దీంట్లో. అంటే ఈయన కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే నేనంట డిఫరెంట్ ఆఫ్ వాట్సాప్ గ్రూపులు తయారు చేసి అందులో మన చిన్నజీవి స్వామివారిని అంట దూషిస్తూ ఉంటానంట అదే పనిగా. ఒరే ప్రూఫ్ చూపించరా అంటే లేదు. నాకు అసలు అఫీషియల్గా ఒక వాట్సాప్ గ్రూపే లేదు. మనకి వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో నేను పెట్టిన లింకులు మీకు వస్తాయి తప్ప అందులో డిస్కషన్స్ ఉండవు. అలాగే సరే నేను ఎవరితోనన్నా మాట్లాడేదన్నా పెట్టొచ్చు కదా, ప్రూఫ్స్ లేదు, నోటుకు వచ్చింది మాట్లాడేస్తారు. ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది కదా, ఇది చూసే వాళ్ళకి. అలాగే కామెంట్స్ వీళ్ళ ఛానల్లోనో ఇంకో ఛానల్లోనో వస్తాయనుకోండి, మనం ఐడీస్ అవన్నీ తీక్షణంగా చూస్తాం. ఖాళీగా ఉండడేమో, మరి ఈయన చూస్తాడేమో కానీ పెద్ద సైంటిస్ట్ లాగా ఏదో కనిపెట్టి అది నేనే చేస్తున్నాను అని ఎలా చెప్తున్నాడు, అది పెద్ద కనిపెట్టడం, అది ఎవరన్నా చేసి ఉండొచ్చు, లేకపోతే నీలాంటి వాళ్ళే చేసి ఉండొచ్చు. నువ్వు నిజంగా అంత నీతి మంతుడు, నువ్వు ఏం పీక పొడిచావని నువ్వు బయట దేశానికి వెళ్ళావు, నిన్ను తీసుకెళ్ళాడు, నువ్వు ఏం పీక పొడిచావని తీసుకెళ్ళాడు నిన్ను నీతో పాటు. ఇది నోటిదోల కాదా వివికే రాజుది? ఏ రైట్ ఉంది నువ్వు నన్ను అనడానికి? నా గురించి నీకేం తెలుసు రాజు? నీకేమి అర్హత ఉంది? నువ్వేం పీకావని మళ్ళీ అంటున్నా, నువ్వేం పీకావు? వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళ సంగతి వదిలే, వాళ్ళు సిన్సియర్ వర్కర్స్, వాళ్ళ వల్ల సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. అంటే ఇక్కడ నేను వీళ్ళ ప్రస్తావన తీసుకురాకూడదు అనుకుంటున్నాను, కానీ వీళ్ళే తెచ్చారు. మిగతా ఇద్దరిని అంటే మేము ముగ్గురు వెళ్ళామండి, లలిత్ కుమార్ గారు, కరుణాకర్ గారు, నేను. మనకి ట్రిప్కి స్పాన్సర్ చేసింది ఎవరు? స్విట్జర్లాండ్లో ఉండే ప్రఫుల్ గారు, అలాగే బెల్జియంలోను, అలా పలు దేశాల్లో ఒక్కొక్కరు. అన్నం పెట్టిన వారు కొంతమంది, షెల్టర్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది, టికెట్లు తీసిన వాళ్ళు కొంతమంది. వద్దిపర్తి పద్మాకర్ గారు మొత్తం మాకు స్పాన్సర్ చేసినట్లుగా ఈయన ఎలివేట్ చేస్తున్నాడు. ఆయన శిష్యులు లేదా మన ఛానల్కి సంబంధించినటువంటి ఫాలోవర్సు మనం చేసినటువంటి పనిని గుర్తించి మీరు రండయ్యా ఒకసారి వచ్చి వెళ్ళండి అని చెప్పేసి, అందులోనూ భాగవత సప్తాహం కనుక వెళ్ళి వస్తే దాని మీద ఈయన వాంతులు విరోచనాలు చేసుకుంటున్నాడు. ఇంత దరిద్రపు మైండ్ సెట్ నీదని నేను అనుకోలేదు రాజు, వివికే రాజు. అలాగే నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం పీక్ కట్ల కట్టావని. అలాగే వాళ్ళంటే అంటే లలిత్ కుమార్, కరుణాకర్ అర్హులంట వెళ్ళడానికి. సో వాళ్ళకైనా నాకైనా తీసుకువెళ్ళింది వద్దిపర్తి పద్మాకర్ గారే కదా, ఆయన్నే అడగరాదు వాడికి ఏం అర్హత ఉందని తీసుకువెళ్ళామని? లేదా వీళ్ళనే అడుగు డైరెక్ట్గా, వీడికి ఏం అర్హత ఉందని మీ ఇద్దరితో పాటు తీసుకువెళ్తున్నారని. అర్హతలు డిసైడ్ చేయడానికి నువ్వెవడవే ఫస్ట్ ఆఫ్ ఆల్? ఈ రోజు ఎవరైనా కానీ దేశ వ్యతిరేకులు ఇంకొకళ్ళు మాకు ఈ భారతదేశాన్ని మొక్క చేసి ఇచ్చేయండి అని మాట్లాడే వాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ సాధారణమైన ప్రజలు, కామన్ పీపుల్ రోడ్డు మీద కనపడే తన్నేలాగా ఉన్నారు, అన్ని విషయాల మీద అవగాహన పెంచుకున్నారు అంటే అది వాళ్ళు కృషి చేశారు, శ్రమ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ ఫలితం దక్కింది అని అనుకోవచ్చు. మరి నువ్వేం చేసావని నువ్వు వెళ్ళు, నిన్నెందుకు తీసుకెళ్ళినవాడు ఇలాంటి కామెంట్లు పెట్టించినందుకే తీసుకెళ్ళి. అక్కడ స్క్రీన్ మీద కొన్ని కామెంట్లు పెట్టి నేను పెట్టించానంట. నీకు సిగ్గు లేకపోతే ఏమాత్రమన్నా ఆత్మగౌరవం ఉంటే నేను చేశానని ప్రూవ్ చేయవయ్యా. ఏం మాట్లాడుతున్నావు? బుర్రందా అసలు? నోటికి ఏదొస్తుంది మాట్లాడాను, పెద్ద మేధావు అనుకుంటున్నావు ఏంటి? ఆ కామెంట్స్ ఎవరు పెట్టారు మాకేం తెలుసాయా? మీ ఛానల్స్లో వచ్చేటటువంటి ఫాల్తూ కామెంట్స్కి నాకు సంబంధం ఏంటి? దానికి నాకు అంటగడతావు? ఒక్కటన్నా నిజం మాట్లాడుతున్నావు నువ్వు? అర్హతలు అంటావు, విదేశాలకు ఎందుకు వెళ్ళావు అంటావు. ఇలా ఫేక్ ఐడీలు పెట్టించుకొని ఒక దాంతో తిట్టి అదే పొగడి నసుడితో వెక్కిరించడం కరెక్ట్గా. అది నీ లక్షణం, అది నీకున్న దుర్లక్షణం, కుసంస్కారం. అది నువ్వు జగద్గురువులను మొదలుకొని అందరినీ తిడతా ఉంటావు. నీ వెక్కిరింపులు, నీ విన్యాసాలు నిన్నెవడూ అడగడు. నువ్వు ఇంకంతే, ఇక నువ్వు అలాగే ఉంటావు, నువ్వు మారవు. పైపెచ్చు మేము చేస్తున్నటువంటి పనులకు ఏదో ఒక ట్యాగ్ లైన్ పెట్టి ఆఫ్టర్ ఆల్ అనేలాగా మాట్లాడతావు. సరే నన్ను ఎందుకు తీసుకువెళ్ళారో నీకు తెలిసిన వాళ్ళని అడుగు. నేను కామెంట్లు పెట్టించంట, ఈవిడ మీద ఏదో వీడియోలు చేస్తుంటా నన్ను తీసుకెళ్తున్నారంట. సరే ఇదే నువ్వు నిజం అనుకుంటుంటే నీకు లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నా, ప్రూవ్ చేసేసుకో. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా సరే అఫీషియల్గా నేను పెడతాను యూట్యూబ్ కమ్యూనిటీలో. అంతే. నీకు డౌట్ ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసి అడగరాదు, నేను కమ్యూనిటీలో ఫోన్ నెంబర్లు కూడా పెడతాను కదా, సిగ్గుండాలి ఏదైనా మాట్లాడడానికి. అలాగే అంటే చూడండి, ఇప్పుడు నేను ఇలా మాట్లాడాను అనుకోండి, అంత మాట అంటాడా మా వివేకే రాజుని అంటారు వీళ్ళు. మీ వివేకే రాజు మరి నన్నేమన్నాడు? ఏమంటున్నాడు ఆయన? తప్పు కదా అలా మాట్లాడడం. ఇప్పుడు కూడా ఈ జనం కూడా చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఉంది. హిందుత్వం నీకంటే చాలా అవేర్గా ఉన్నారు జనం. ఓకే, ఇక్కడ 2 గంటల దగ్గర పిల్ల కూజ వచ్చింది. ఈ పిల్ల కూజని మరి ఎవరు నియంత్రిస్తారో తెలియదు. డీపీ ఏమో మన చిన్నజీవి స్వామి వారిది పెట్టుకొని వాడు ఎలాంటి వాగుడు వాగుతున్నారో చూడండి. శ్రీరామ్ నరేంద్ర అక్క శ్రీమన్నారాయణ రామానుజయతిభ్యో నమః.
శ్రీరామ్ చక్రవర్తి స్వామికి దాసోహం, సత్యభామ గారికి దాసోహం, కిషోర్ స్వామికి దాసోహం, అందరికి దాసోహాలు. ఒక్క విషయం సత్యభామ గురించి ముందుగా మాట్లాడాలంటే, వాడు ఒక పిచ్చోడు ఎవడో అంటాడు, నేను వైష్ణవ సాంప్రదాయంలో కలుపు మొక్కల్ని తీసేస్తా. అసలు ఎవరు కలుపు మొక్క? నేను ఎప్పుడన్నా ఆ వీడియో ప్లే చేయండి, నాకు గుర్తులేదు. అసలు కలుపు మొక్క ఎవరంటే ఒక దయ్యం ఉంటుంది. అదేం చేస్తుందంటే, నేను రామానుజుల వారి వంశం, తిరుమల మమ్మీ వంశం అని పిచ్చి పిచ్చి మాటలు ఏదో మాట్లాడుతుంది. అది కలుపు మొక్క. అది ఎప్పుడు నిలవడం పెట్టుకోదు. ఆ దయ్యం ఎప్పుడు రామానుజుల వారి వంశం నేను, తిరుమల మమ్మీ గారు మా తాత అని చెప్తుంది. శంకరమఠ వీడి వయస్సు ఒక 20 సంవత్సరాలు ఉంటుంది అంతే. వీడి పేరు నరేంద్ర. వీడిని రీసెంట్గా మేము చూడడం జరిగింది. ఎక్కడ ఎలా అనేది పక్కన పెడితే చూడడం జరిగింది. వీడి విన్యాసాలు అక్కడే చూశాను. వీడు 20 ఏళ్ళోడు నండూరి హేమమాలిని గారిని ఎలాంటి భాషా ప్రయోగంతో మాట్లాడుతున్నాడు. ఈవిడేమో నవ్వుతుంది. తప్పు కదమ్మా, ఆవిడ ఆడదే కదా. ఏదన్నా ఉంటే సిద్ధాంతపరంగా మాట్లాడు. వీడు అది ఇది అంట. డబ్బులు ఏమని స్కానర్ పెడుతుంది. కలుపు మొక్క అంటే అది. సత్యభామ పుట్టినప్పటి నుంచి వైష్ణవ సాంప్రదాయంలోనే పుట్టింది, వైష్ణవ సంప్రదాయం ఉన్న గృహంలోనే పుట్టింది, పెరిగింది వైష్ణవ సాంప్రదాయంలోనే. ఇంకో విషయం, విలక్షణంగా గుజరాత్ లో పెరిగి ద్వారకలో ఉన్నప్పుడు నేను సమన్వయం చేసుకుంటా, సమన్వయం ఓరు బాబు నువ్వు ఆపరారే అన్నట్లుగా ఉంది. చేసుకుంటా అనేవాడు. వాడు మరి ఆ సమన్వయంలో ఎంత మాత్రం నేర్చుకున్నాడు? శంకరాచార్యులు రాసిన పుస్తకాలు ఏమైనా చదివాడా? వీడు నన్ను అంటున్నాడు, శంకరాచార్యులు ఫాలో అవుతూ నేను అందరి దేవుళ్ళు ఒకటంటే వీడు దేవుడే, మరి ఒప్పుకుంటాడు వాడు? ఒప్పుకుంటా, నాకు ఆ లక్షణాలు ఉంటే ఒప్పుకుంటా. బుర్ర లేని వాళ్ళు అంతే ఉంటారు అని ఎప్పుడు అంటుంటారుగా పెద్దలు. అరే పిల్ల కోజా, నీకు అర్థం కాకపోతే తెలుసుకో నా బోటి వారి దగ్గరికి వచ్చి. భగవంతుడు అందరిలోనూ కూడా అంశమాత్రమును ఉంటాడు. నువ్వే దేవుడువా అంటే అవ్వచ్చు, అదొక సిద్ధాంతం. భేదము అభేదము రెండు సిద్ధాంతాలే. అది కాదనడానికి నువ్వేవుడివి, పిల్ల కూజాగాడివి. ఎలాంటి దారుణమైన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు నీకు తెలుసా? సంస్కారం ఇదేనా ఇది? మళ్ళీ పైపెచ్చు ఈసారి ఇలాంటి లైవ్లకు వచ్చినప్పుడు స్వామివారి యొక్క డీపీ తీసేయి, మర్యాదగా చెప్తున్నా. ఇంకో విషయం, ఈ పెద్ద ఆయన తాతయ్య గారు అంటారు వైకుంఠం ఏమైనా నాగార్జున సిమెంట్ తో కట్టారా అని. అంటే వీడు మూర్ఖుడు. నాగార్జున సిమెంట్ గరికపాటి ఉంటుందా? వాడికి బుర్ర అంతే దిగింది. వాడికి అది కూడా నశించిపోయేదే, అది కూడా మాయే, అది కూడా మన ఊహల్లోదే అన్నారు. అంటే ఇప్పుడు శంకరాచార్యులు చెప్పిన మాటలు వీడు అబద్ధం అని ప్రూవ్ చేస్తున్నాడు ఈ తాతయ్య. శంకరాచార్యులు రంగనాథాష్టకాన్ని ఒక అష్టకం రాస్తూ దాంట్లో ఏమంటారు, ఇదం హి రంగం త్యజతామిహాంగం పునర్నశాంగం యది శాంగమేతి పానో రథాంగం చరణే భుగాంగం యానే విహంగం చేయనే భుజంగం. ఎవడైతే ఈ శ్రీరంగం అనే క్షేత్రంలో ప్రాణం వదులుతాడో వాడికి గరుడ వాహనం వస్తుందట, వైకుంఠం వెళ్ళిన తర్వాత పడుకోవడానికి పాము ఆదిశేషుడు వస్తాడట అని ఇప్పుడు సారూప్యం చెప్పాడు. సాయుధ్యం చెప్పలేదే మరి ఆయన శంకరాచార్యులు. శంకరాచార్యులు సాయుధ్య మోక్షం చెప్పాలి కదా, సారూప్యం చెప్పి వైకుంఠం ఉంది నిన్ను వస్తాయని చెప్పారుగా. మరి బుర్ర తక్కువ ఆయన శంకరాచార్యులు ఇప్పుడు అవమానించినట్టేగా తాతయ్య. ఆయన నెత్తి మీద జుట్టు లేదు పీక్కోవడానికి, గరికపాటి గారు పెట్టి ఎందుకు పీక్కుంటుంటాడు? గరికపాటి గారిని అయిపోయిందా? సరే ఇప్పుడు నేను శంకరాచార్యుల ఫాలోవర్ అంటూనే ఇప్పుడు శంకరాచార్యులు కళ్ళు పడిచారు, నాలుగు కోసారు ఇప్పుడు రంగనాథాష్టకంలో ఉన్న తప్పని నిరూపిస్తూ. ఇంకో విషయం, అచ్చోసి నాంబోతులు అని ఏదో మాట్లాడతాడు పిచ్చోడు. మరి వీడు శంకరాచార్యుల ఫాలోవర్. ఎవరు మాట్లాడారు? ఆ పదం డిఎస్పి వాడా ఎక్కడన్నా చూపించండి, వాడితే అప్పుడు మాట్లాడండి. ఈ పిల్ల కూజగాడికి తెలియదు, ఏదేదో కలిపేస్తున్నాడు. భరత తీర్థ స్వామి అన్ని చెప్పినట్టు చేస్తున్నాడు, సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు. ఎవరైనా ఉంటే వెల్లుల్లిపాయొద్దు ఉల్లిపాయొద్దు, ఎవరు లేకుంటే నేను తింటాను, గోంగూర పచ్చడి తింటాను. అరే వాళ్ళ గురువులనే వాడు మోసం చేసి బతుకుతున్నాడు కదా. అట్లాంటి వాడు ఏదో పిచ్చోడు ఏదో మాట్లాడు. ఆ గురువుల్ని మోసం చేసేవాడు ఇక్కడే ఉన్నాడు. ఇతను ఒక వీడియో, ఈయన ఉల్లిపాయ తినేసి బాధపడ్డాడు ఈయన. సరే నాకు అలాంటి పట్టింపులు ఏం లేవులే కానీ ఎందుకు పట్టించుకోవడం. ఇట్లాంటి వాడు ఏదనంటే మనం ఇట్లా అంటున్నాడు అంటే సత్యమామ కలుపు మొక్క, నరేందర్ అనేవాడికి 20 ఏళ్ళు లేవు. నీకు 20 ఏళ్ళు లేవు కాబట్టి లేవని అంటారు. పూజ దయ్యం కలుపు మొక్క. అది శంకరమఠం స్కానర్ పెడుతుంది, నేను రామానుజుల వారు మా తాత అంటది. తప్పేముంది? అలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఇప్పుడు నాగార్జున సిమెంట్ వీడికి వైకుంఠం కంటే పర్మనెంట్. అంటే ఇప్పుడు వీడి ఇల్లు వీడికి అంటే గరికపాటి గారికి మరీ చెప్తున్నా, ఇదేనా నీ భాష? పిల్ల కూజ నీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరా? నా మీద ఎన్ని చెప్పాడంటే వీడు, జీయర్ వారికి నేను ఏదో తప్పుడు మాట్లాడినట్లుగా వీడు ప్రచారం చేస్తున్నాడు ఆశ్రమంలో. వీడే
ఈ పిల్ల కూజని. ఈ పిల్ల కూజకి ఎవడిచ్చాడు సమాచారం? పెద్ద కూజ ఇచ్చింది. పెద్ద కూజ ఎవరు? చక్రధర్. అందుకే వాడిని వాడు అన్నాను. గౌరవం ఎప్పుడు వస్తుందంటే మర్యాదపూర్వకంగా నడుచుకున్నప్పుడు. ముందు వెనక ఒకేలా ఉండాలి. అన్నిటికంటే హైలైట్ చక్రధర్ ఎంట్రీ అది ఉంది. వెయిట్. రోజుకో రకం కాదండి, వీళ్ళకే రకాలు లేవు. ఎందుకంటే చాగంటే ఏం చెప్తాడు, చెంచా గారు బ్రహ్మహత్య పథకాలు ఉన్నాయి రాముడికి అంటారు. చాగంటి చెంచా గారు అంట. ఈ కూజ మాట్లాడుతుంది. ఆ కూజ మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరూ నవ్వులు, ఇకలు పక్కపక్కలు, లోపల ఆనందాలు. ఇప్పుడు దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు చాగంటి గారు గౌరవనీయ స్థానంలో ఉన్నారు, మనకు నచ్చలేదు ఎక్కడ కొన్ని పాయింట్స్లో. ఆ పాయింట్స్ వరకు ఆయన్ని సిద్ధాంతపరంగా ఎండగట్టాలి. ఆయన బ్రహ్మహత్య పాతకం అన్నారు, కాదు అని సామవేదం వారు కూడా అన్నారు కదా. అయినా సరే సామవేదం గారు అంటే మనకు పడదు, ఒక చక్రధరికి తప్ప ఇంకెవరికి పడదు. చక్రధరికి చాలా ఇష్టం సామవేదం గారు అంటే. తర్వాత ఏమంటున్నాడు ఈయన, వాడు చాగంటి చెంచా. ఇంకొక ఆయన వచ్చి ఏమంటాడు, బ్రహ్మహత్య పథకాలు లేవు, రాముడికి ఏంటి రాముడు. సామవేదం గారు. ఇంకొక ఆయన ఇంకో పిచ్చాడు ఏమంటాడు, తాతయ్య గరికపాటి పిండి మర తిప్పేయండి, శివనామం గొప్పదంటాడు. ఇటీవల గరికపాటి గారు రామ శివనామాల గురించి చెప్తూ, శివ తిరగేస్తే వసి అదొక అద్భుతమైన పదం వస్తుంది, రామ తిరగేస్తే మర, పిండి మర, ఇంకేదో మర అన్నట్లుగా మాట్లాడారు. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అయ్యా గరికపాటి గారు అలా మాట్లాడొద్దు. అది మీరు నవ్వించడానికి అంటున్నారో లేకపోతే ఇంకేదేనుకో అంటున్నారో, సందర్భం ఏదైనా సరే చాలా దారుణంగా ఉంది అని అనవచ్చు, అని మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆయనేమి విదేశీ మతస్థుడు కాదు కదా. కానీ వీడేమంటున్నాడు, పిల్ల కూజ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, వాడు వీడు అంటే. ఇప్పుడు ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారేంటి? రామ తిరగేస్తే మర, పిండి మర అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారేంటి? తప్పు అని గరికపాటి గారిని కూడా అంటారు. అయ్యా మాకు నచ్చలేదు మీరు అలా మాట్లాడడం, అయ్యా నచ్చలేదు మాకు వద్దిపర్తి గారు మీరు అలా చెప్పడం, మాకు నచ్చలేదు అయ్యా సామవేదం గారు మీరు అలా చెప్పడం, మీరు చేసినటువంటి లక్షలాది ప్రసంగాల్లో మాకు 10, 20 నచ్చలేదు, అభ్యంతరకరంగా ఉన్నాయి, దయచేసి రిపీట్ చేయొద్దు, అంతే, కథం. అంతా ఒకటనే వాళ్ళకి ఒక క్లారిటీ లేదే, వీళ్ళేంటి మాట్లాడేది అసలు. సరే, ఈ పిల్ల కూజని పక్కన పెడితే పెద్ద కూజ ఎంట్రీ ఇప్పుడు 2:10 దగ్గర ఎంట్రీ ఉంది. నీ తర్వాత పిల్ల కూజ నీకు స్పెషల్గా ఉంటుంది ట్రీట్మెంట్. నీ మీద అసలు నీ గురించి ఇక్కడ కాదు, ఇది పెద్ద కూజ అంటే ఇది. ఎందుకంటున్నానంటే ఈ మాట ఎంత అబద్ధం మాట్లాడుతున్నాడో చూడండి. ఈ ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే పిలిచి ఏ సభ చేయలేదు, రకరకాల ఏర్పాట్లు చేసి కండక్ట్ చేసిన సభలు. అలాంటి సభలలో వీళ్ళందరూ మర్చిపోయాను. మ్యాటర్ ఏంటంటే రామాయణం కాంక్లేవ్ ఒకటి నిర్వహించారు. ఎవరు? విజయనగరం రామనారాయణం క్షేత్రం వారు, ఆ ట్రస్ట్ వారు, శ్రీనివాస్ గారు, వారి దంపతులు, వారు అన్నదమ్ములు, అసలు మహాత్ములు వారు. అందులో ఇతగాడు ఏదో ఒక పార్ట్నర్ అంటే ఏంటి, ఆ ప్రోగ్రామ్ని నిర్వహించడానికి. ఈ చక్రధరు ఎలాంటి ప్రచారం చేస్తున్నాడంటే, నేను వాడికి టికెట్లు పెట్టాను వాడి భార్యా పిల్లలకి, అలాగే నేను వాడికి పారితోషికం 10,000 ఇచ్చాను. అరే సన్మానం చేసిన వాళ్ళందరికీ 10,000 ఇచ్చారా? నీకు తెలియదా అది చక్రధర్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు అదొక కంటెంటా? సన్మానం చేసి మామూలుగా అదొక పద్ధతి కదా, 5, 10 ఇస్తారు అట్లా. అది కూడా చెప్తున్నాడు. ఈ పిల్ల కూజ అంటాడనమాట, అది సెపరేట్ వీడియోలో చెప్తాను. అక్కడ నేను ఏం మాట్లాడాలో స్క్రిప్టు ఈ చక్రధర్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ చదివి ఈయన పేరు సంపాదించుకున్నాడు. సిగ్గుండాలి అసలు నిజంగా. మీరు ఇంత హిపోక్రటిక్ మైండ్ సెట్స్ ఉంటే, నువ్వేమన్నావు చక్రధర్? నువ్వు నా ఆఫీస్కి వచ్చావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ భరతవర్ష ఆఫీస్కి వచ్చావు, వచ్చి ఏమన్నావు, ఇలా కాంక్లేవ్ చేద్దాం అనుకుంటున్నాము, ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది, చేయండి, అందరినీ కలుపుకొని చేయండి అని చెప్పిందే నేను. ఫస్ట్ మీటింగ్ భరతవర్షలో జరిగింది. నువ్వు నా దగ్గరకు వచ్చావు, వచ్చి సోదరా అని నీ యొక్క వినయాలన్నీ ప్రదర్శించావు. మామూలు వినయాలు కాదు అసలు. ఈ ఎంట్రీలోనే ఒక డైలాగ్ ఉంటుంది మనోడిది, ఏంటంటే ఇక్కడ నాకు మాట్లాడే అంత అర్హత ఉందో లేదో, నేను మాట్లాడుతున్నాను, ఇదే. నువ్వు ఇలా చేసే నన్ను కూడా బొకాయించావు, బాగానే బ్లేమ్ గేమ్ ఆడావు. సరే నువ్వు నాకేదో చెప్పావు, వాల్మీకి రామాయణం ప్రమాణంగా ఉండాలి, అంశం ఇది, అందులో ఉన్నదే నువ్వు మాట్లాడాలి అంటే, తప్పకుండా అండి మీరు కొన్ని పాయింట్స్ ఇవ్వండి అని అంటే, అలాగే ఆయన కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. మిగతావి మన భరతవర్ష టీం కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఇప్పుడు రామాయణంలో ఇలా తిరగేయంగానే ప్రతి పేజీ గుర్తుండదుగా, అదంతా కట్టగలిపి నేను ఒక 20 నిమిషాల స్పీచ్ ఇచ్చాను. ఇప్పుడు ఈయన రాసిచ్చిందే నేను చదివాను, సరే తప్పే ఉంది, నేను ఒక జర్నలిస్ట్ని,
నేను ఒక విశ్లేషకుడిని, ఒకరు రాసిచ్చినవి చదువుతా. చాడా శాస్త్రి గారు, విశ్వ గారు, పార్థసారథి గారు చాలామంది రాసిచ్చినవి చదివాను కదా. సరే నువ్వు రాసిచ్చావా అనుకో, చెప్పుకోవడం ఎందుకు, చెప్పి విక్రిద్దాం అనుకుంటున్నావా? సరే అదే స్క్రిప్ట్ ఇంకొకరికి ఇవ్వు, వారు చెప్తారైతే. నీవు కొన్ని నియమాలు పెట్టుకున్నావు ఇలాగే వెళ్ళాలని, నేను అవే పాటించాను. నేనే కదా అందరికీ అదే చెప్పావు కదా, ఇతర సభ్యులకు కూడా నువ్వే ఇచ్చావు కదా స్టాఫ్. మొత్తం అంతా నువ్వు నాకు A to Z ఇవ్వకపోయినా అంశాలు అయితే ఇచ్చావు, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అది దాటి మాట్లాడకూడదని నువ్వే చెప్పావు కనుక దాన్ని కూడా వాడుకుని, అంటే చీప్ ట్రిక్స్ అనమాట. నిర్మాణం ఈయనది కాకపోయినా ఈయన ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినా ఆ ప్రోగ్రాంకి ఇతగాడేదో నాకు డబ్బులు ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నాడు. అంటే ఈ రోజు శివ వైష్ణవ ద్వేషాలు లేవు, వాళ్ళెవరు కొట్టుకోవట్లేదు, ఎవరు లేవు ఒప్పుకుంటాను, కానీ నీలాంటి వాళ్ళ వల్ల ఉత్పన్నమవుతాయి. నువ్వు ప్రమాదకరం. మధ్యలో వచ్చిన వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం. నువ్వు నీ పబ్బం గడుపుకోవడానికే నువ్వు ఇప్పుడు చేస్తున్న పనులన్నీ ఉన్నాయి, అది సెపరేట్ వీడియోలో, అందుకని నీకు ఉంది అని చెప్పాను నేను. మీరు అర్థం చేసుకోండి, రేపు వాళ్ళు మిమ్మల్ని వాడుకునేసి వదిలేస్తారు. మీరు ఇలాంటివి చేసుకోకండి, ఇలాంటి వాటి ఇది ఒక పెద్ద ట్రాప్ మీకు అని. అంటే నేను ఆ శైవ వైష్ణవ లేదా సంప్రదాయ కాన్సెప్ట్లోకి వచ్చి మాట్లాడడం ట్రాప్ అంట. నన్ను ఎవరో చేయిస్తున్నారంట. అసలు నన్ను ఎవరో చేయిస్తున్నారని నువ్వెలా నమ్ముతావు? సోదరా అని నా వెనక తిరిగి నా ఆఫీస్కి వచ్చి నా దగ్గర SEO నా దగ్గర పనులు చేయించేసుకొని నేను చెప్పొచ్చు అట్లా, కానీ నీ అంత కుసంస్కారిని కాదు. నేను చేసినవి చెప్పుకోను నీకు, నేను నీకేం చేయలేదు కదా. ఎంతటి సంకుచితమైనటువంటి వ్యక్తి అంటే ఈయన, అసలు ఎంత దారుణం అంటే, ఆల్రెడీ నేను చేసిన వీడియోస్ ఏమైనా ఉన్నాయి కదా ఆయన ఛానల్లో, అవన్నీ ప్రైవేట్లో పెట్టాడు. కానీ ఇతగాడి వీడియోస్ ఏమున్నాయో అవన్నీ ఇప్పటికీ భరతవర్షంలో ఉన్నాయి. అది వ్యక్తి నిర్మాణం అంటే, అది వ్యక్తిత్వం అంటే. ఈర్ష్య, పగ, ద్వేషము, అక్కసు, బయట మాత్రం అంతా యాక్టింగ్, డ్రామా, లోపలంతా ఇవే మనకి, ఇంకేం లేదు. పైసా పైసా పైసా. నువ్వు మళ్ళీ నన్ను అంటావు, నా బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తానని చెప్పినా కానీ నీకు ముందే చెప్పినా కదా. నువ్వు రా, ప్రతి స్టేట్మెంట్ చూడు, ఖర్చులు చూడు, మిగులు చూడు, ఏదన్నా ఉంటే ప్రచారం చేసుకో. ఎంతకంటే ఎవడన్నా అవకాశం ఇస్తాడు ఓపెన్గా? ఒక సోదర భావంతో మనకు నచ్చిన నువ్వు సోదరా అంటే అది ఎంత కుతంత్రంతో కూడుకున్న పిలుపు ఇప్పుడు అర్థమైంది నాకు. సలహాలు, సూచనలు, విషయాలు తెలియజేయడం జరిగింది. ఈ ప్రాసెస్ ఇతగాడు నా మీద కౌంటర్ వీడియో చేశాడు, ధర్మం పేరుతో దోపిడీ ఏదో అని చేస్తే, ఈయనకు ఉన్నటువంటి భజన పరులు అంటారంట, ఆయన స్థాయికి మీరు కౌంటర్ ఇవ్వకూడదు. ఈ స్థాయిలో డిసైడ్ చేశారు ఎప్పుడో, అప్పుడే మీ స్థాయి పడిపోయింది. ఎవరో వీళ్ళకి సంబంధించిన వాళ్ళకే వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పారంట. మేము చేసుకోమండి అని చెప్పారంట. మరి అది నిజమో కాదో మీరే చెప్పుకోవాలి. చేసుకోమండి అని ఎందుకు చెప్పడం? సేమ్ టీవీ అనేవచ్చు కదా. నాతో ఒక వ్యక్తి మాట్లాడిన మాట ఏంటంటే, మీ చిన్నజీయర్ స్వామి వారు మత మార్పిడులు చేస్తారంట కదా, బా మీకు క్రిస్టియన్స్ పెద్ద తేడా లేదంట కదా చక్రధరు. ఇప్పుడు రా, నువ్వు కరెక్ట్ మీటర్లోకి వచ్చావు. ఇది అబద్ధం అంటే. ఈ అసత్య దోషం ఉంది చూడు, నిన్ను మస్తు వెంటాడుతుంది. ఎందుకంటే జియర్ వారంటే నాకు ఎంత ప్రేమో ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది దగ్గర నేను ప్రూవ్ చేసుకున్నా, వ్యక్తపరిచా. కానీ నువ్వు మళ్ళీ నీవు చేసినటువంటి నోటి దోల కామెంట్ని కవర్ చేసుకోవడానికి జియర్ వారిని వాడుకుంటున్నావు అంటే నువ్వు ఎంత నీచుడువో నాకు అర్థం కావట్లా. ఈయన నాకు ఫోన్ చేసి, సామవేదం వారితో ఇంటర్వ్యూ చేసిన వెంటనే ఈయన నాకు ఫోన్ చేసి, సోదరా నువ్వు డబ్బులు గమ్ముడు పోయి ఆయన ఏదో డబ్బులు ఇస్తే నువ్వు వీడియో చేశావు, ఇంటర్వ్యూ చేశావు అని మా వాళ్ళు అనుకుంటున్నారు అని అన్నాడు. ఒకసారి కాదు 2-3 సార్లు అన్నాడు అన్నమాట. మనసుకు బాధ ఉండదా? సామవేదం వారిని కలిశానంటే అక్కడ నుంచి ఒక డబ్బుల కట్టల మోపు, గరికపాటి గారికి వెళ్ళి నమస్కారం పెడితే ఆయన ఒక డబ్బుల కట్ట మోపు, వద్దిపర్తి గారు అయితే స్పెషల్గా నాకు ముగ్గురులో నాకు ప్రత్యేకించి వివికే రాజు చెప్పినట్లు నాకు ప్రత్యేకించి కట్టలు పంపిస్తూ ఉంటారు. ఇంకా చాగంటి గారిని కలవలేదు, ఆయన్ని కూడా కలుస్తాను. భగవంతుడు అనుగ్రహం ఇదంతా కూడా టైం లైన్ ఫిక్స్ చేస్తుంది. ఇప్పుడు ఇతనేమంటున్నాడు, నేను చిన్నజీయర్ స్వామి వారు మతాలు మారుస్తున్నారంట కదా అని నేను అన్నానంట. ఏం మనిషి అన్నం తింటున్నావు నువ్వు? అంత అబద్ధం ఆడతావా? చూపి ప్రూఫ్ ఒకటి చూపి, నేను అలా అన్నట్టు. కానీ నేను ప్రూవ్ చేస్తా. ఇప్పుడు కాదు, కొంచెం టైం తీసుకో. నీకు టైం ఇస్తున్నా, నువ్వు వాపస్ తీసుకొని ఉన్న మాటలు లేదంటే మాత్రం అలా నిలబెడతా. నువ్వు చేసినటువంటి అబద్ధపు ఆరోపణల్ని అట్లా ఆధారాలతో సహా చూపిస్తా, ఆగు. ఇలా మారుస్తున్నాడండి. అంటే నేనన్నాను, మరి మీరు కూడా డబ్బులు తీసుకునేసి వీడియోలు చేస్తారంట కదా అని అన్నాను. బా
కళాకార్ ఈ వ్యక్తి ముందు మాట్లాడిన మాట మర్చిపోయేసి బా బయటికి వెళ్ళి ఎటువంటి ప్రచారాన్ని చేస్తున్నాడని. ఇదిగో అమ్మా, నువ్వు ఏం చేయాలంటే నన్ను తులసి చందుతో కంపేర్ చేసావు కదా, కంపేర్ చేయాల్సిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. మార్క్స్ మెకాలేకి మించిపోతాడు ఈయన. అట్లా తిప్పాడు, అలా కళాకార్ కమల్ హాసన్ హట్. సరే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసి నన్ను బ్లేమ్ చేసి భరతవర్షం ఏదో చేసేయాలి, ఇది జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్, జాతీయవాదం, ఇది ఒక జాతీయవాదం అనే టైప్లో మాట్లాడి సింప్లిఫై చేయడం అనమాట. ఇది పెద్ద మ్యాటర్ కాదు అని. అలాగే తెలిసిన వాళ్ళకి కొంతమందికి ఫోన్ చేసి వాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు, ధర్మం పేరిడు వ్యాపారం అనే వీడియోలో వాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు అని చెప్పాడు ఈ చక్రధర్ గాడు. మరి నువ్వు తీసుకోవచ్చా రూపాయి ఫోన్లు చేసి? ఇవ్వకపోతే ఒక రకమైనటువంటి గేమ్స్ ఆడవచ్చా నువ్వు? కనుక మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే, అనవసరంగా ఇది మనందరి సమయం వృధా. ఆన్ పాయింట్ మాట్లాడగలిగితే మాట్లాడండి. నేను సిద్ధాంతపరంగా ఎక్కడ తప్పు మాట్లాడాను అది. వ్యక్తిగతంగా నన్ను దాడి చేస్తే ముందు మీరన్నారు, తర్వాత నేనన్నాను, ఇది స్టాండ్ తీసుకోండి. నేనన్నదే ఇప్పుడు ఈయన చక్రధర్ అన్న మాటలే ముందు మాట వదిలేసి, అసలు ముందు మీరు నన్ను అంటున్నారు, నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. అలా చేసి నోటి దోలకి మీకు నోటుకొచ్చింది ఏదొస్తే అది మాట్లాడినప్పుడు నేను రియాక్ట్ అయ్యా. నా ప్రతి పదప్రయోగానికి ముందు మీ పదప్రయోగాలు ఉన్నాయి. నేను జాంబీలు, రంగట్ట పుస్తకాలు ఇవన్నీ కూడా వేరే వాళ్ళని అన్నాను, పాషండ మతశక్తులను అన్నాను. ఈ కలుపు మొక్కలు అన్నావా, నేను అన్నాను పక్కాగా ప్రతి వర్గంలో సంప్రదాయంలో కలుపు మొక్కలు ఉంటాయి, అవి పోతేనే బెస్ట్గా ఉంటుంది అని చెప్పాను. ఏమి నిజం కాదా అది? ఇప్పటికదే దానికి స్టాండ్ అయి ఉన్నా నేను. ఈ చక్రధర్ లాంటి వాడు కలుపు మొక్కే, మారకపోతే ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. సిగ్గుందా నీకు అసలు? ఈ భరతవర్షకు వచ్చి చిరంజీవిని కల్పించా, నిన్ను ఎవడు కల్పించమన్నాడయా? నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగావు వెళ్దామా చిరంజీవి దగ్గరికి అని. ఎలాంటి పోటీ లేకపోతే వస్తానండి అన్నాను నేను. రిమైండ్ చేసుకున్న వర్డ్స్. ఎలాంటి పోటీ అంటే ఏంటి? అక్కడ వెళ్ళడానికి 5గురికో 6గురికో పర్మిషన్ ఉంటుంది కనుక ఎక్కువ మంది వెళ్ళకూడదు, కనుక ఎవరన్నా వస్తానని ఉత్సాహపడితే నేను పక్కకెళ్ళిపోతా, నా పని నేను చేసుకుంటా. అలా ఆది నుంచి ఆ కాంక్లేవ్ విషయంలో నేను నీకు హెల్ప్ చేసిన వాడిని, నువ్వేదో నాకు ఇచ్చేసావు, రాసేసావు, తీసేసావు అంటే ఎక్స్ట్రాలా నీకు? మైండ్ యువర్ టంగ్ మిస్టర్ చక్రధర్. నువ్వు కరెక్ట్గా మాట్లాడితే నేను కరెక్ట్ మీటర్ మీద ఉంటా. మొత్తంగా ఈ వీడియో ఇలా, ఇది ఒక రఫ్ కట్ అనుకోండి, ఇది రఫ్ కౌంటర్ అనుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు మాట్లాడిన దానికి బిట్ టు బిట్ కౌంటర్ అనేది తదుపరి వీడియోలో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడినప్పుడు నేను కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తా అంతే. నన్ను మీరు అంటే నేను మీరు అంట, వాడు వీడు అంటే అంతకు మించి అంట. అలాగే ప్రవచనకారులు లేదా పెద్దలు ఏదన్నా సిద్ధాంతపరంగా సంప్రదాయపరంగా వ్యతిరేకంగా మాట్లాడుంటే ఆ విషయాలన్నీ కూడా ఒక చోట చేర్చండి. తప్పకుండా నేను వాటిని వీడియో చేస్తాను. ఎన్నోసార్లు అడిగా, ఈవిడిని అడిగా, ఆ కనకరాజుని అడిగా, ఇతగాడిని అడిగా, చక్రధర్ గారిని. నాకు మొత్తం ఒకేసారి ఇవ్వండి, ఇవాళ ఒక వీడియో, రేపు ఒక వీడియో, ఎల్లుండి ఒక వీడియో, 24 గంటలు గరికపాటిని తిట్టడానికి 1 సంవత్సర కాలం, చాగంటి గారిని తిట్టడానికి 1 సంవత్సర కాలం. ఒకవేళ 100 వీడియోలు ఉన్నాయంటే ఆ 100 వీడియోలు ఈ 5గురు ఎన్నెన్ని చేశారో మీ దృష్టిలో వక్ర భాష్యాలు లేకపోతే విపరీత అర్థాలు వచ్చేటటువంటి ప్రవచనాలు అవి తీసుకువెళ్ళి వాళ్ళకే సబ్మిట్ చేస్తాను. నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. లేదా దాని రిలేటెడ్ క్వశ్చన్స్ చేసి ఆన్సర్స్ వస్తాయి, జనాలకు వదిలేద్దాం, జనాలు విల్ డిసైడ్. మీరొక్కరే జ్ఞానులా? నేను అనేది మీరొక్కరే అంటే చక్రధరు, ఆ తర్వాత గోవిందసేవ అడ్మిను కనకరాజు, మధ్యలో వచ్చిన పిల్ల కూజ, వీళ్ళు. మిగతా వాళ్ళు ప్యానెల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో పెద్దలు చాలా గౌరవంగా మాట్లాడారు, ఆన్ పాయింట్ మాట్లాడారు, సిద్ధాంతపరంగా ఉన్న సమస్యల్ని ఎత్తారు. అది అక్కడనే నేర్చుకోవచ్చు కదమ్మా, వాళ్ళని చూసి, పెద్దలను చూసి నేర్చుకోవచ్చు కదా. మాట అనేది మంచిదైతే ప్రపంచం అంతా కూడా మనకు మంచిగా కనిపిస్తుంది. అది సంగతి. చాలా ఓపిక తెచ్చుకొని ఈ వీడియో చేశాను. మళ్ళీ నేను ఈరోజు వీడియో చేయలేదనుకోండి, రిలీజ్ చేయలేదనుకోండి, పారిపోయిన భరతవర్ష దెబ్బకి దూల తీరిపోయింది డిఎస్పీకి. ఇలాంటివి ఆ గ్రూపుల్లో ఇంకదే పని, ఇంకా పొద్దుస్తమానం. కనుక నేను ఒక రఫ్ కట్ లాగా ఈ వీడియో చేసేసిన. ఇందులో ఎలాంటి ఫిల్టర్స్ లేవు, ఇందులో ఏదో పెద్ద వ్యూహాలు ఏమీ లేవు. మనసు కనిపించింది చెప్పా. నేను ఎక్కడా తప్పు చేయలేదు. ఏ పెద్ద స్వామివారిని, ఏ చిన్న స్వామివారిని, లేకపోతే ఏ సంప్రదాయాన్ని నేను వ్యతిరేకంగా లేను. షణ్మతాలు కూడా నాకు గౌరవనీయమైనవే. నేను ఒక హిందువుని, పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని. ఓకే అంటే అర్థం చేసుకోండి. అంటే గ్రామీణ కల్చర్ నుంచి అన్ని కల్చర్స్ కూడా నాకు ఎరిగిన వాడిని. నేను జాతీయవాదిని అంటారా, హిందువుని అంటారా, లేకపోతే ఇంకేదన్నా అంటారా, మీ ఇష్టం వచ్చింది అనుకోండి. నేను చేస్తున్నది నిజం అనిపిస్తే మీరు సపోర్ట్ చేయండి, లేదు అంటే చేయకండి. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ జై హింద్, జై భారత్.